ఈ రోజు చిన్న చిన్న కిరాణా షాపులు పెట్టుకోవడం కానీ లేదా బట్టల వ్యాపారం పెట్టుకోవడం కానీ మన ఇంటి దగ్గరే లేదా ఒక 2-3 మిషన్లు కొనుక్కుని ఒక 3-4 ఉపాధి కల్పించడం కానీ చేస్తున్నామంటే అది జగన్మోహన్ రెడ్డి గారి చలవే అని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక్కటైతే ఆలోచించండి, ముఖ్యంగా చెప్తున్నాను, మన పిల్లలు మంచి ఉన్నతమైన చదువులు చదవాలన్నా, మన ఆర్థిక స్థితిగతులు బాగుపడాలన్నా, మన చక్కని గృహం కట్టుకుని అందులో జీవించాలన్నా, మన పిల్లలు విదేశాల్లో చదువుకోవాలన్నా, ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉంటేనే ఇవన్నీ నెరవేరుతాయి. లేదా మన స్థితి గత 5 సంవత్సరాలకు ముందు మన పరిస్థితులు ఎంతలా ఉన్నాయో అంతకన్నా దిగజారే పరిస్థితి వస్తుందని ఈ యొక్క సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఎంతో ప్రేమతో మళ్ళీ ఆదరించే పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారికి మీరందరూ అండగా ఉండాలని, ఆయన్ని మరొకసారి మనందరం ఎమ్మెల్యేగా మంత్రిగా చూసి మనందరం ఆర్థికంగా స్థితిగతులు బాగు చేసుకోవాలని ఈ యొక్క సందర్భంగా మీకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చక్కగా చెప్తారు. నిజంగా ఆవిడ చెప్పినట్లే ఇవాళ మహిళలు జగన్ గారి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత కోట్ల డబ్బాలో డబ్బులు దాచుకునే స్థాయి నుంచి బ్యాంక్ లో దాచుకుని వడ్డీ ఇచ్చే స్థాయికి ఎదిగారంటే అది కేవలం ఎవరి వల్ల సాధ్యం? అది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యమైంది. కాబట్టి తెలియజేసుకుంటూ పల్లెకూరు గ్రామ సర్పంచ్ నాది అలివేలు గారిని మాట్లాడుతూ కూర్చున్నాం. మరి దసరా కార్యక్రమం క్లిక్ చేసిన పెద్దలందరికీ నా నమస్కారము. అలాగే మన ప్రీతిమ నాయకుడు, మన మమ్ముడివరం నిత్యవర్గ సభ్యులు, మన పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాను. అమ్మ అక్క చెల్లెములు అందరూ బాగున్నారు కదా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మనకి ఆసరా వేశారు. మీకు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నెరవేర్చారు కదా, మీ అందరికీ నెరవేరుతుంది. ప్రతి ఒక్కరికి ఆయన ఏ మాట ఇచ్చారో ఆ మాట ఏది కూడా మన సంక్షేమ పథకాల్లో ఏది ఒకటి కూడా ఆగలేదు. చేయుత మరి ఈ రోజు ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది మీకు తెలుసు. అన్ని కూడా మీ కళ్ళకి కనిపిస్తున్న ప్రతిదీ కూడా. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మీ అకౌంట్లో ఏమైనా డబ్బులు పడ్డాయా? పడలేదు, జీరో అకౌంట్లు. ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, ఇట్లా ఎన్నో పథకాలు. మరి మన 1 లక్ష దగ్గర నుంచి 5 లక్షల దాకా పడిన మహిళ ఉంది. మరి మీరు ప్రతి ఒక్కరూ కూడా ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది, మనం ఏంటంటే ఆ రోజుని ఎలక్షన్ రోజుని మనం సరైన నిర్ణయం తీసుకున్నాం. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి మరి సరైన మంచి నిర్ణయం తీసుకున్నాం. మన మంచి లీడర్ని అనుకున్నాం. అందుకే ఈ రోజు ఇన్ని సంక్షేమ పథకాలు అందుకున్నాం. 3 సంవత్సరాలు కరోనా వచ్చింది, అయినప్పటికీ కూడా ఇచ్చిన మాట తప్పలేదు. ఆయన ఏ సంక్షేమ పథకము ఆగలేదు, ప్రతి ఒక్కటి అందుతానే ఉన్నది. కానీ ప్రతిపక్షం ఏం చెప్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు సొమ్ము ఇస్తున్నారు? మా సొమ్మే అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బాబు సొమ్ము ఇస్తున్నారా అని అడుగుతున్నారు. మన అదే చంద్రబాబు నాయుడు ఎందుకు ఇవ్వలేదు? ఇన్ని సంవత్సరాలు మన సొమ్ము మనకి ఇచ్చాడా? ఇవ్వలేదు. కానీ ఆయన విదేశాలు బ్యాంకుల్లో దాచుకున్నాడు. మన ప్రభుత్వం అయితే అలా దాచుకోలే. పేద ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చాం మనం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అన్నారు, పేదలకి ధనికులకి యుద్ధం అన్నారు. మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు. మీరు ప్రతి ఒక్కరు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఆశీర్వదించాలా. మీ అమ్మఒడి ద్వారా అయితే ఇంకా అనేక ద్వారా అయితే ఇప్పుడు మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. మీరు పిల్లలు స్కూల్కి వెళ్ళారంటే ఇదివరకు వెళ్ళగలేవారు? సరైన బ్యాగ్ ఉండేది కాదు, చెప్పులు ఉండేది కాదు, డ్రెస్ ఉండేది కాదు. ఉండేదల్లా ఎవరికి ఉండేది? ధనవంతుడి బిడ్డడికే. పేదవాడికి ఏమీ లేదు. కానీ అలాంటిది కాకుండా పేదవాడు ధనికుడు ఒకటే అని నిరూపించి ప్రతి ఒక్కరికి స్కూల్ డ్రెస్ నుంచి షూ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చి ధనవంతుడు బిడ్డ వల్ల ఈ రోజు స్కూల్కి పంపిస్తున్నాడు. అది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మీ పిల్లలు స్కూల్ మానకూడదని అమ్మఒడి పథకం పెట్టి 15,000 రూపాయలు వేస్తున్నాడు. ఎందుకని? మీరు మీ పిల్లవాడిని ఏ పనికో పెడితే మరి ఆ పిల్లవాడు చదువు పోతుంది అనేసి మీకు ఆర్థికంగా బిడ్డ వల్ల మీకు దయచేసి టెంట్ హౌస్ విష్ణు గారు ఎక్కడున్నా సరే ఇక్కడ కుర్చీలు సరిపోకపోతే కనుక అందుబాటులో పెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నామండి. టెంట్ హౌస్ విష్ణు గారు, మీరు మీ దగ్గర ఎక్కడైతే కుర్చీలు అనేవి పెట్టుకున్నారో
ఇక్కడ సరిపోకపోతే కనుక ఇమీడియట్ గా స్టాక్ అనేది పెట్టి ఇక్కడ అన్ని కూడా కుర్చీలు పరచాలని చెప్పేసి తెలియజేస్తున్నామండి. ఓకే, క్యారీ. అలాగే చంద్రబాబు నాయుడు మన మహిళలందరినీ మోసం చేశాడు. మీకు గుర్తుందా? మన డోక్రా టైంలో మీ డోక్రా రుణమాఫీని మాఫీ చేస్తాను, మీరెవరు కట్టకండి, నేను అన్ని కడతాను, ఎలక్షన్లో నాకు ఓటేసి నెగ్గించండి అన్నారు. కానీ మీరంతా కూడా ఓటేసి నెగ్గించి మరి జగన్మోహన్ గారిని మరి చంద్రబాబు అని నెగ్గించారు. కానీ మీకు ఏమైనా మరి డోక్రా రుణాలు కొట్టాడా? కొట్టలేదు. మీరు కొడతారని మీరు సంవత్సరం చూశారు, 2 సంవత్సరాలు చూశారు. కానీ మీ బ్యాంకు ఒత్తిడి వల్ల మళ్ళీ మీ రుణాలన్నీ మీరు కట్టుకున్నారు. కానీ అయితే జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం మీకు అన్ని నెరవేర్చారు. జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి. అలాగే మన పొన్నాడు వెంకట సతీష్ గారు కూడా మహిళా పక్షపాతి. ఎలాగంటే ఆయన 118 మీరు ఈ పక్కన ఉన్న వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి దయచేసి. ఇక్కడ ఉన్నటువంటి యానిమేటర్స్ కానీ మెప్పా గ్రూప్ సభ్యులు కానీ ఈ పక్కన ఆ పక్కన కూడా ఎవరు నిలబడడానికి వీల్లేదండి. వెనకాల కుర్చీలు ఉన్నాయి కాబట్టి ఆ కుర్చీలో ప్రతి ఒక్కరిని కూడా కూర్చోబెట్టవలసినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి యానిమేటర్స్ కానీ మెప్పా గ్రూప్ సభ్యులు కానీ ఆర్పీలు కానీ ఉందండి. దయచేసి ఈ పక్కన కూడా ఆ పక్కన కూడా ఎవరు కూడా ఇక్కడ నిలబడవద్దు. వెనకాల కుర్చీలు ఉన్నాయి కాబట్టి వెళ్ళి తమ సీట్లలో కూర్చోవాలని చెప్పేసి తెలియజేస్తామండి. థ్యాంక్ యూ. అలాగే మరి సతీష్ గారు నా అక్క చెల్లెలు బాధపడకూడదని ఆయన వచ్చినప్పుడు ఎలక్షన్ లో ప్రతి ఒక్కరికి ఓట్లు ఇస్తానని చెప్పారు. అలాగే 118 కట్టించిన ఘనత మరి పొన్నాడు సతీష్ కుమార్ గారు. ఏ ఎమ్మెల్యే గారు కూడా అలా చేయలేదు. చేశారా? చేయలేదు. ప్రతి ఇంటికి కూడా మరి కుళాయిలు వేయించడం అని మరి అంత బాగా చేశాడు మన ఎమ్మెల్యే గారు. మీరు ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలా. ఏ ఒక్కరు పొరపాటు చేసినా గానీ మళ్ళీ సంక్షేమ పథకాలు మనకు రావు. మనకి జీరో అకౌంట్ మళ్ళీ మనకి ఏమి ఉండవు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీరు తెలియపరుచుకుంటూ మీ అందరికి నమస్కారం తెలుపుతున్నాను. దయచేసి ఏపీఎంలు కూడా ఒకసారి వెళ్ళారండి. ముఖ్యంగా మీ అందరికీ కూడా ఒక ఆశ్చర్య విషయం ఏంటంటే మన నియోజకవర్గంలో 2,40,000 మంది ఓటర్లు ఉన్నారు. మనం ఎంతమందికి మంచి చేసాం తెలుసా మీ అందరికి? ఎంతమంది చేస్తుంటాం? దాదాపుగా 2,02,000 మందికి మంచి చేసాం మనం. ఒకసారి గట్టిగా అందరూ కూడా మీరు కల్పన చేయాలి. ఇంకేంటంటే 2,40,000 మందిలో 2,02,000 మందికి పథకాలు ఇచ్చాం. అంటే మన యొక్క ప్రభుత్వం యొక్క గొప్పతనం చూడండి. ఇప్పుడు నేలపల్లి ఎక్స్ సర్పంచ్ మల్లేశ్వరి గారిని క్లుప్తంగా మాట్లాడాల్సిన కూర్చున్నాం. ముందుగా వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారాజులందరికీ కూడా నా యొక్క నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదిక ముందున్నటువంటి మా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులందరికీ, అలాగే నా అక్క చెల్లెములందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మనకి హామీలు ఇచ్చి నవరత్నాలు అనే మేనిఫెస్టోని ఒక బైబిల్ గాను, ఖురాన్ గాను, లేదంటే భగవద్గీత గాను భావించి ఆయన దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మేనిఫెస్టోని పెట్టారు గతంలో. 650 హామీలు ఇచ్చి దాన్ని ఎక్కడ కూడా ఎవరికి కూడా కనిపించకుండా దానిలో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయకుండా దాన్ని తొంగలో తొక్కేశారు. అలాంటి యొక్క చంద్రబాబు నాయుడు ఈ రోజున మన కోసం చాలానే చేస్తానని చెప్తున్నారు. నమ్ముతారా? ఎవరైనా నమ్ముతారా? చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలు ఎవరైనా నమ్మగలమా? నమ్మలేం. ఎందుకంటే గతంలో మన యొక్క డ్వాక్రా గ్రూపులకి ఏదైతే రుణాలు ఉన్నాయో అవన్నీ కూడా మాఫీ చేస్తానని చాలా గొప్పగా కబుర్లు చెప్పాడు. ఎంత అయితే అమౌంట్ మీరు తీసుకున్నారో బ్యాంకుల నుండి వాటన్నింటినీ కూడా మాఫీ చేస్తానని చెప్పాడు. తీసుకెళ్ళాలి దయచేసి. అమ్మా ఇంక వెనకాల సీట్లు ఉన్నాయి, దయచేసి ఇక్కడ ఎవరు ఉండొద్దు. యానిమేటర్స్ మత్మగు పార్పీలు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి వెనకాల సీట్లో కూర్చోబెట్టండి. ఇక్కడ అందరూ ఈ పక్కన అందరూ కూడా ఖాళీ చేయండి దయచేసి. ఓకే ఓకే. అప్పటికి నేను తారే మండలంలో ఎంసీగా పనిచేస్తూ ఉన్న డ్వాక్రా గ్రూపుల మీద 18 సంవత్సరాలు నాకు డ్వాక్రా గ్రూపుల మీద
మధ్యలో స్పీచ్ ఆపినందుకు మీరు ఏమనుకోద్దు. టిఫిన్ చేసి వచ్చారు, మధ్యాహ్నం భోజనాలు ఉన్నాయి, చక్కగా ఒక గంట అవతల వ్యక్తి ఎంతో కష్టపడి విషయాలు మీ దగ్గర చెప్పినప్పుడు అవునంటే అవునని చెప్పండి, కాదంటే కాదని చెప్పండి. చెప్పిన మనిషికి ఉత్సాహంగా రెండు తప్పలు కొడితే మరింత ఉత్సాహంగా మాట్లాడడానికి అవకాశం కలుగుతుంది. అంతే తప్పించి చప్పగా కూర్చుండిపోతే ఇక్కడ మాట్లాడలేం, అటు మీరు కనపడరు. ఎంత చక్కగా చెప్తుంది చూడండి. అవునమ్మన్నప్పటికీ అవును అని చెప్పాలా, కాదంటే కాదని చెప్పాలి. అంతే తప్పించి ఏమి మాట్లాడ కూర్చుండి మాకు ఎలా తెలుస్తుందమ్మా మీరు సంతోషంగా ఉన్నారా, ఆనందంగా ఉన్నారండి, బాధగా ఉన్నారండి. దయచేసి ఎవరన్నా అవునన్నప్పటికీ అవునంటే అవును చెప్పండి. ఎందుకంటే నిజమైన ప్రభుత్వం మంది. నిజాలు చెప్తే అబద్ధం చెప్పం. నిజాలు చెప్పినప్పుడు మీరు సహకరించండి. మొదలుపెట్టమ్మా. క్లుప్తంగా ముగించవలసిన కూర్చున్నాం. అలాగే మా నాన్నకు కోపం ఎందుకు వచ్చిందంటే మీరేం మాట్లాడట్లేదని. మీరు అందరూ సంతోషం లేదనుకుంటున్నారు. ఆయన ఉన్నాము అనుకుంటే మన సంతోషం వెళ్ళజేయాలి, అంతే కదా. మనకి ఇస్తానన్న ఏ హామీని కూడా ఆపకుండా నెరవేరుస్తున్న మన జగన్మోహన్ రెడ్డి గారికి మరలా ఒక్కసారి మనం అవకాశం ఇవ్వాలి అంటే మనం అంతా కూడా ఏ ఒక్క ఓటు కూడా బీరిపోకుండా ఆ ప్రతి ఒక్క మహిళ కూడా, అంటే ఇక్కడ జెంట్స్ కన్నా మగవాళ్ళు ఎక్కువ ఓటర్స్ ఉన్నారు. మనం అందరం వేసినా కూడా వాళ్ళు లగ్గేస్తారు. అలాగని జెంట్స్ అయ్యొద్దని కాదు నా ఉద్దేశం. అంటే మనం మన యొక్క నీతిని ఈ ఓటు ద్వారానే తెలియజేయాలి, అవునా కదా. అలాగే మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక్క విషయమే కాదు, 32 లక్షల మంది మహిళల పేరున, కేవలం మహిళల పేరున ఎందుకు ఇస్తున్నారంటే మహిళలంటేనే ఇంటికి చాలా వెలుగు అని, ప్రతి ఒక్క మహిళ కూడా బాధ్యతగా వ్యవహరిస్తుందని మన మహిళల పేరున ఇంటి పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇంటి పట్టాలకి మరి కాస్త పట్టాలు అందించడం కోసం ఆ పట్టాలకి మనం ఏ బ్యాంకులకు వెళ్ళి దాన్ని తాకట్టు పెట్టుకున్నా కూడా దానికి మనకు లక్షల మీద విలువయ్యేలాగా ఆ పట్టాలు కూడా మార్చి ఇస్తున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మన పైన ఉంచిన నమ్మకం. అంచేత మరొకసారి మన పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారిని ఎమ్మెల్యేని చేసుకోవాలన్నా, మన జగన్మోహన్ రెడ్డి గారిని మరలా సీఎం చేయాలన్నా మన యొక్క ఓటుతోనే దానికి సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా నా అక్క చెల్లెళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మన యొక్క ఓటుతోనే దాన్ని తెలియజేసుకోవడం జరుగుతుంది. మనం ఎప్పుడు కూడా మన భర్తకు కానీ మన పిల్లలకు కానీ తక్కువ కాకుండా, లేదంటే వారి దేహీయాన్ని వాళ్ళ దగ్గర చేయి చాచకుండా మన పేర్లని అన్ని వేస్తున్నారు. ఆయన ఎక్కడ పేమెంట్ చేస్తున్నారు కాబట్టి మన అన్ని విషయాలను కూడా ఆర్థికంగానే కాదు, గౌరవంలోనే కాదు, ఏ విషయంలోనూ కొన్ని తగ్గకుండా మనకి ఎంత మేలు చేసిన ఈ ప్రభుత్వానికి మనం మరలా ఒకసారి మన ఓటు ద్వారా తెలియజేయాలని కోరుకుంటూ జై పన్నడ, జై జై పన్నడ, జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈ మహిళలందరికీ కూడా మంచి చేస్తున్న మన పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఇవాళ 13వ సంవత్సరంలోకి వస్తుంది. అంటే మహిళల కోసం, ప్రజలందరి కోసం, పేదల కోసం పుట్టిన మన వైఎస్ఆర్ పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవం ఈరోజు. ముందుగా ఎమ్మెల్యే గారు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆవరణ బయట ఉన్న జెండా ఆవిష్కరణ చేస్తారు కాబట్టి నాయకులందరూ కూడా అక్కడికి వెళ్ళవలసింది కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు కార్యక్రమానికి వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాం ఏఎంసీ చైర్మన్ కుడుపు శ్రీనారాయణ గారిని వేదిక మీద రావాల్సింది కూర్చున్నాం. అమలాపురం అబ్జర్వర్ పి చిట్టిరాజు గారిని వేదిక మీద రావాల్సింది కూర్చున్నాం. రామచంద్రపురం అబ్జర్వర్ చంద్రపూడి శ్రీనివాసరాజు గారిని వేదిక మీద రావాల్సింది కూర్చున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మహిళా అధ్యక్షురాలు కాశీ బాలమిల్ కుమార్ గారిని వేదిక మీద రావాల్సింది కూర్చున్నాం. రాష్ట్ర కార్యదర్శులు పి చిట్టుబాబు గారిని, అదేవిధంగా ఢిల్లీ నారాయణ గారిని, నడింపల్లి సూరిబాబు గారిని, సంసార్ నాగేశ్వరరావు గారిని, దొమ్మేటి సామ్యూల్ సాగర్ గారిని, ముగ్గురు సతీష్ రాజు గారిని వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాం. అదేవిధంగా 4 మండలాల ఎంపీపీలను వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాం. అదేవిధంగా 4 మండలాల జడ్పీటీసీలను వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాం. అదేవిధంగా 4 మండలాల పార్టీ ప్రెసిడెంట్లను, అదేవిధంగా నగర పంచాయతీ పార్టీ అధ్యక్షులను కూడా వేదిక మీద సభని కోరుతున్నాం. అదేవిధంగా ఎంఎస్ఎంఈ డైరెక్టర్ నల్లా బేబీ నరసింహమూర్తి గారిని, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ భూపతిరాజు బుల్రాజు గారిని, అదేవిధంగా ప్రెస్టీజ్ డైరెక్టర్ కాటం సత్యరాజు గారిని కూడా వేదిక మీద రావాల్సింది కూర్చున్నాం. 4 మండలాల వైస్ ఎంపీపీలని, మున్సిపల్ వైస్ చైర్మన్లు కూడా వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాం. 4 మండలాల మహిళా సెల్, ఎస్సీ సెల్, మైనార్టీ, బీసీ సెల్ అందరినీ కూడా వేదిక మీద రావాల్సింది కూర్చున్నాం. 4 మండలాల సర్పంచ్
సర్పంచులను కూడా వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాం. 4 మండలాల ఎంపీటీసీని కూడా వేదిక మీద రావాల్సింది కూర్చున్నాం. నగర పంచాయతీ కౌన్సిలర్ అందరినీ కూడా వేదిక మీద రావాల్సింది కూర్చున్నాం. అదేవిధంగా 4 మండలాల సొసైటీ అధ్యక్షులను కూడా వేదిక మీద రావాల్సింది కూర్చున్నాం. అదేవిధంగా 4 మండలాల గ్రామ కమిటీ అధ్యక్షులు కూడా వేదిక మీద రావాల్సింది కూర్చున్నాం. అదేవిధంగా మున్సిపల్ సంబంధించినటువంటి వార్డ్ ఇన్ఛార్జీలను కూడా వేదిక మీద రావాలని కోరుకుంటూ, ఈరోజు అందరికీ కూడా ముఖ్యమైన రోజు. ఈరోజు మీ అందరి ఇంతమంది మహిళల దగ్గర పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుచేతంటే ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన నమ్మేది మీ అందరినీ. ప్రతి కార్యక్రమం కూడా అమ్మఒడి అవ్వచ్చు, ఆసరా అవ్వచ్చు, చేయూత అవ్వచ్చు, కాపు నేస్తం అవ్వచ్చు, ఈబీసీ నేస్తం అవ్వచ్చు, ఏది చేసినా సరే మహిళలకే చేస్తున్నారు. ఎందుచేతంటే ఒక మహిళ బాగుంటే ఆ కాపురం బాగుంటుంది, అలా అందరూ బాగుంటారనే ఉద్దేశంతో మహిళలతో ఈ కార్యక్రమం జరిపిస్తున్నారు. అంచేత మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన ప్రీతమ నేత శ్రీ మన శాసనసభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు శ్రీ పొన్నాడు సతీష్ కుమార్ గారు మన ప్రాంగణంలోకి ఇచ్చేశారు. ముందుగా ఈరోజు అందరికీ తెలిసిందే పార్టీ ఆవిర్భావ దినోత్సవం, 13వ ఆవిర్భావ దినోత్సవం. అంచేత ముందుగా జెండా ఆవిష్కరణ చేసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా ఒకసారి కరతాళ ధ్వనితో జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి తప్పటితో స్వాగతం పలకవలసిందిగా కూర్చున్నాం. 13 సంవత్సరాలు పూర్తి చేసుకుని 14వ సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాం. అదేవిధంగా నాయకులందరూ కూడా ఎమ్మెల్యే గారు వచ్చేసారు, ఒకసారి ఆహ్వానం పలకవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా టెంట్ హౌస్ విష్ణు గారు చైర్స్ ఏమైనా ఉంటే ఇంకా అడ్జస్ట్ చేయవలసిందిగా కోరుచున్నాం. చైర్స్ అడ్జస్ట్ చేయవలసిందిగా కోరుచున్నాం. అమ్మ మీ అందరికీ కూడా ముఖ్యమైన ఒక వినతి, ఏదైతే మీ అందరికీ కూడా సరిపడే భోజన వసతి కల్పించడం జరిగింది. దయచేసి మీ అందరితో కలిసి మాట్లాడాలి, కలిసి తినాలని మన ప్రీతం నేత ఎమ్మెల్యే గారు అనుకుంటున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఆయన ప్రసంగం అంతసేపు దయచేసి ఎవరు కూడా భోజనాల దగ్గరికి వెళ్ళవద్దు. ఖచ్చితంగా మీ అందరికీ కూడా సరిపడా దాదాపుగా 20 కౌంటర్లో పెట్టాం. చేత ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగదు. కాబట్టి ఎమ్మెల్యే గారు మాట్లాడినంతసేపు ఆయన యొక్క మాటలు వినాలి. ఎందుచేతంటే ఆయన మీ అందరితో కలిసి భోజనం చేయాలని కోరికతో, మీ అందరితో కలిసి పనిచేయాలని ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అందుచేత మీరందరూ కూడా ఆయనకి సహకరించవలసిందిగా కూర్చున్నాం. దయచేసి విష్ణు గారు ఎక్కడున్నా కూడా చైర్స్ అనేది సరిపోలేదు, చైర్స్ అనేవి వెనకాల ఇంకా ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాండి. ఇంకా జనాలు వస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఎవరో కూడా నించున్న పరిస్థితి అనేది లేకుండా విష్ణు గారికి ఎక్కడున్నా కూడా వచ్చి ఇక్కడ చైర్స్ ఏర్పాట్లు చేయవలసిందిగా కోరుతున్నామండి. అదే గోల్డ్కి వచ్చేది 10 గంటలకు పెట్టేస్తున్నారు, 1 గంటలు అయిపోతాయి. అమ్మ దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఏమనుకోకుండా వెనకాల చైర్స్ అనేవి ఉన్నాయి, ఈ పక్కన ఎవరు ఉండకుండా యానిమేటర్స్ కానీ మెప్మా గ్రూప్ ఆర్పీలు కానీ మీరందరూ కూడా కోఆర్డినేట్ చేసి మానిటరింగ్ చేసి ఇక్కడ ఎవరిని కూడా ఉంచకుండా వెనకాల ఉన్నటువంటి కుర్చీల్లో కూర్చోబెట్టవలసిందిగా తెలియజేస్తున్నామండి. దయచేసి యానిమేటర్స్ ఒకసారి మీరందరూ కూడా వాళ్ళందరినీ అలర్ట్ చేయవలసిందిగా కోరుతున్నామండి. మెప్మా గ్రూప్ సభ్యులు కూడా ఆర్పీలు యానిమేటర్స్ ఈ పక్కన ఎవరిని ఉంచవచ్చు. దయచేసి వెనక్కి తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి చైర్లో కూర్చోబెట్టండి అందరూ కూడా. మన ప్రీతం నేత మన శాసనసభ్యులు డాక్టర్ బిఆర్ కోనసీమ అంబేద్కర్ జిల్లా పార్టీ అధ్యక్షులు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు పొన్నాడు సతీష్ కుమార్ గారు మరి కొద్దిసేపట్లో మీ అందరి మధ్య నుంచి కూడా వెనుక నుంచి నడిచి వస్తున్నారు. కాబట్టి మీ అందరూ కూడా లేచి కర్రతాళ ధ్వనితో, ఎందుకంటే చాలా మంచి వ్యక్తి, ఎవరైనా సరే ఎప్పుడైనా వెళ్ళి కలవగల వ్యక్తి, మహిళల కంటే మహా గౌరవం వ్యక్తి అయినటువంటి మన ప్రీతం నేత పొన్నాడు సతీష్ కుమార్ గారు మరి కొద్దిసేపట్లో మన మధ్యకు వస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి గట్టిగా తప్పడంతో ఆయనకు ఆహ్వానం పలకవలసిందిగా కూర్చున్నాను. గట్టిగా గట్టిగా అందరూ కూడా గట్టిగా ప్రతి ఒక్కరూ కూడా వచ్చాడయ్యో పొన్నడా
అన్న వస్తున్నాడు బ్యాక్. అన్న ఒక్కసారి అందరూ తప్పడంలో అన్నగారికి స్వాగతం పలకాలి. జై జగన్ అన్న గట్టిగా చెప్పాలి మీ అందరూ కూడా. జై జగన్. ఎమ్మెల్యే గారికి స్వాగతం పలకాల్సిందిగా తెలియజేస్తున్నామండి. దయచేసి అందరూ కూడా జై పన్నడ, జై జగన్, జై పన్నడ, జై జగన్, జై పన్నడ, జై జగన్, జై జగన్. మీ బిడ్డ జై జగన్ అమ్మా గట్టిగా చెప్పిన జై జగన్ చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన ప్రతి ఒక్కరు కూడా స్వాగత సమాజం తెలియజేస్తుంది. తెలియజేస్తుంది నియోజకవర్గంలో దాదాపుగా 100 వాటర్ ట్యాంకులు కట్టి ప్రతి ఒక్కరికి మంచినీరు ఇస్తున్న మహా భగీరథుడు ఎవరంటే అంతేకాకుండా సతీష్ కుమార్ పేరు కోడలు అసలంచబోడు ఎవడికి మెడలో అమ్మ దయచేసి మీ అందరి కోసం మధ్యలోకి వస్తున్నా చన్నాడు సతీష్ అన్నది మీ అందరూ మరొకసారి గట్టిగా తప్పల్లో స్వాగతం పలకాలి. ఎందుకంటే ఏ టైం అయినా సరే ఇంటికి వెళ్ళి మహానుభావులు చన్నాడు సతీష్ కుమార్ అన్న. సతీష్ అన్నది మీ అందరూ కూడా తప్పల్లో స్వాగతం పలకాలి. ఇవాళ కూడా మీ అందరితో కలిసి భోజనం చేయాలని ఉద్దేశంతో ఎంత ప్రసాదం అయినా సరే ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టినటువంటి వ్యక్తి మన సతీష్ కుమార్ గారు. జై జగన్. అంతేకాకుండా మన నియోజకవర్గం చాలా బాగుంటాయనే ఉద్దేశంతో దాదాపుగా కాంగ్రెస్ సహకారంతో 2 కోట్ల రూపాయలతో నెలకొల్పిన మహా వ్యక్తి శ్రీ సన్నాడు సతీష్ కుమార్ గారు. అంతేకాకుండా మన నియోజకవర్గంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాలభైరవ క్షేత్రం సమయంలో దాతలు గ్రామస్తుల సహకారంతో 3 కోట్ల రూపాయలతో పూర్వల గుడిని కట్టించిన సతీష్ కుమార్ గారు. మరొకసారి మీ అందరూ తప్పని పలకాలి. కట్టడమే మీ ఎజెండా చెలగుండల గుడి కట్టడమే జగను ఎజెండా
వరకు కట్టించిన మహా వ్యక్తి ఎవరంటే శ్రీ పొన్నాటి సతీష్ కుమార్ గారు. ఆయనకు మరొక్కసారి మీరందరూ తప్పటితో స్వాగత పథకం కూర్చున్నాం. అంతేకాకుండా నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి కూడా మంచినీటి అందించిన మహా వ్యక్తి శ్రీ పొన్నాటి సతీష్ కుమార్. ఇవాళ ప్రతి గ్రామంలో కూడా ఇంటికి ట్యాప్ ఇచ్చారంటే ఆ వ్యక్తి ఎవరంటే ఎన్నో పార్టీ చూడకుండా కులం చూడకుండా మతం చూడకుండా ఎన్నో చర్చలు కూడా సతీష్ కుమార్ మాత్రమే ఆలోచన చేయదు. మీ ఇంట్లో మీ బిడ్డ మంచి జరిగి మీ బిడ్డకు సైనికులుగా పొన్నాటి సతీష్ కుమార్ తెలియజేస్తూ మరొక్కసారి మీరందరూ కూడా తప్పనిసరికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఒకసారి గట్టిగా క్లాప్సమ్మా అమ్మా గట్టిగా జగన్ గారికి వెళ్ళారు. జగన్ గారి యొక్క ప్రతినిధిగా ఒకరందరూ కూడా ఇప్పుడు మన ఆత్మీయ అతిథి మనందరి నాయకుడు మన అభిమాన వ్యక్తి శ్రీ పొన్నాటి సతీష్ కుమార్ గారిని ఆహ్వానిస్తున్నాం. ఇగో కొంచెం స్టేజ్ ఖాళీ చేస్తే ఫ్రీగా ఉంటుందండి. సార్ కనపడిన కొంచెం డాన్స్ ఖాళీ చేయాలండి. ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా నగర పంచాయతీ చైర్మన్ శ్రీ కమిటీ ప్రవీణ్ కుమార్ గారిని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. దయచేసి డయాస్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా బ్యాక్ వెళ్ళాలి. అదేవిధంగా రిక్వెస్ట్ ఎవరైతే ఎంపీపీలు జడ్పీటీసీలు మండల పార్టీ కన్వీనర్లు రాష్ట్ర కార్యదర్శి ఉన్నారో వాళ్ళకి దయచేసి ఫ్రంట్ రోలో అవకాశం ఇస్తుందిగా కూర్చున్నాం. ప్లీజ్ కొంచెం పెద్దలకి మనం గౌరవించుకోవడం సాంప్రదాయం కాబట్టి ఇప్పుడు మన యొక్క ఆశాజ్యోతి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహానికి పూలమాల జరుగుతుంది. ఎందుకంటే ఏదైతే మనకి ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ వంటి పెట్టి పేదల యొక్క దేవుడుగా నిలిచిన డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహం వద్ద పూలమాలంకరణ వ్యాపారం జరుగుతుంది. వాటిని ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు జరుపుకుంటున్న మహా వ్యక్తి మన ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారు. సార్ చైర్స్ ఇంకా కావాలి. చైర్స్ ప్లీజ్. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. దయచేసి ఫ్రంట్ రోలో పెద్దలకు అవకాశం ఇస్తుందిగా కోరుకుంటున్నాం. దయచేసి ఎంపీపీలకు జడ్పీటీసీలకు రాష్ట్ర కార్యదర్శులకు అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులకు నగర పంచాయతీ అధ్యక్షులకు అందరికీ కూడా ఎదర్ ఫ్రంట్ రో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ముఖ్య అతిథులు తమ సీట్లో కూర్చోవాలని, మిగతా వారు వేదిక ఖాళీ చేయండి. దయచేసి అన్నితో భావించకుండా అమ్మ వచ్చిన వాళ్ళంతా కూడా వారి వారి సీట్లో కూర్చోబెట్టండి. ఇక్కడ ఉన్న యానిమేటర్స్ కానీ ఆర్పీలు కానీ విష్ణు గారు ఇక్కడ ఉన్నటువంటి టెంట్ హౌస్ విష్ణు గారు ఎక్కడన్నా సరే ఇక్కడ చైర్స్ అనేది అందుబాటులో ఉంచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నామండి. వెనకాల సీట్లు ఖాళీ ఉన్నాయమ్మా. ఈ పక్కన ఆ పక్కన ఎవరు నించోకుండా వెనక వెళ్ళి ఉండవలసిందిగా కోరుకుంటూ దయచేసి వేదిక ఖాళీ చేయండి ప్లీజ్. పెద్దలు సభా మర్యాదను పాటించి అన్నితో భావించకుండా సభ స్టార్ట్ అవుతుంది కాబట్టి, సమావేశం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి వేదికను ఖాళీ చేయండి ప్లీజ్. ముఖ్య అతిథుల సీట్లలో కూర్చుని మిగతా వారు కొంచెం వేదికను ఖాళీ చేయవలసిందిగా కోరుతున్నామండి. దయచేసి ఏమి అన్నిదా భావించొద్దండి ప్లీజ్ ప్లీజ్. దయచేసి ఈ కార్యక్రమంలో కూడా వక్తలు మహిళలకి ఇద్దామని ఎమ్మెల్యే గారు డిసైడ్ అయ్యారు కాబట్టి ముందుగా ముమ్మూరు ఎంపీపీ ఒక్క నిమిషం నేను మాట్లాడేసి మళ్ళీ ఒక్క నిమిషం. అమ్మ అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? చాలా వేడిగా ఉంది బయట వాతావరణం. కరెక్ట్గా 11:20 నిమిషాలు అయింది.
ఒక 45 నిమిషాల్లో మన సభ ముగించుకుని భోజనాలు చేసి మనందరం ఇళ్ళకి వెళ్ళిపోదాం. ఎందుకంటే చాలా వేడిగా ఉంది, చాలా ఉక్కబోత కింద కూడా ఉంది. నా కోసం ఒక 45 నిమిషాలు మీరు సమయం కేటాయించండి. నా ముందు ఒక ఇద్దరు మాట్లాడతారు. ఇద్దరు, ఒక మన ఎంపీపీ గారు అలాగే మునికుమార్ గారు ఇద్దరు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత నేను మాట్లాడిన తర్వాత సభని మనం క్లోజ్ చేసుకుంటే అందరూ కలిసి భోజనం చేద్దాం. ఓకేనా? నా కోసం ఒక 45 నిమిషాలు. రైట్. గౌరవ ఎంపీపీ గారు సోదరి గంగా భవాని గారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన జగనన్న చేయూత కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ నా ధన్యవాదాలు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు నా అక్క చెల్లెములందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు మనం చాలా సంతోషపడాలి. ఎందుకంటే మన జగనన్న గారు ప్రతి మహిళకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారు. మహిళ కుటుంబాన్ని ఎంతో కష్టపడి పిల్లల్ని కానీ చదివించి ఎంతో అభివృద్ధి చేస్తుంది. అందుకని ఆయన మహిళలు అభివృద్ధి చేస్తున్న ఉద్దేశంతో ప్రతి పథకాన్ని కూడా మన మహిళలకే ఇస్తున్నారు. అందుకే మనం జగనన్న రుణం తీర్చుకోవాలని మనం ఏం చేయాలి? ఓటేయాలి. వైఎస్ జగనన్నకి ఓటేయాలి. అలాగే మన అన్న పొన్నాడు సతీష్ కుమార్ గారికి ఓటేయాలి. అందుకే మనం అందరూ రుణం తీర్చుకోవాలంటే అందరూ ఓటు వేసి మన ఫ్యాన్ గుర్తుగా ఓటు వేసి రుణం తీర్చుకోవాలి. జై జగన్, జై పొన్నాడా. ఇంతటితో ఈ అవకాశం ఇచ్చిన పెద్దవారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పోలవరం ఎంపీపీ గారు మిరియం జ్యోతి గారు తమ అమూల్యమైన సందేశాన్ని క్లుప్తంగా ఇవ్వాల్సిన కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు చేయూత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన అన్న సతీష్ కుమార్ గారికి, వేదిక వచ్చిన పెద్దలందరికీ, వేదిక ముందున్న అక్క చెల్లెలందరికీ శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అమ్మ వినండి ఒకసారి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మనకు అభివృద్ధి వచ్చిన, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మన అకౌంట్లో డబ్బులు చూసినా, అకౌంట్ అంటూ మెయింటైన్ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే ఒక మహిళగా, మన మహిళలుగా అకౌంట్ని దాన్ని కొనసాగించుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది ఈ ప్రభుత్వమే అని గర్వంగా చెప్పగలుగుతున్నాం కదండి. ఇంతకు ముందు ప్రభుత్వాలు వచ్చినప్పుడు మనకి ఎవరు రూపాయి అకౌంట్లో వేసిన దాఖలాలు కానీ మనం అకౌంట్లు మెయింటైన్ చేసింది కానీ లేదు. ఇది గమనించండి. అలాగే మన జగనన్న ప్రతి అవసరత ప్రతిదీ ఏ లబ్ధి చేకూరనన్నా ఆడ మహిళలకి అన్నట్టు అమ్మఒడి వచ్చినా, ఆసరా వచ్చినా, చేయూత వచ్చినా, ఏ పథకం వచ్చినా మహిళల అకౌంట్లోనే డబ్బులు వేస్తూ మన కుటుంబాలని ఎలా నడిపించుకోవాలి, కుటుంబాల్లో ఎలా ఉండాలన్నది దిశానిర్దేశం చేసి వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది మన జగనన్న ప్రభుత్వం అని చెప్తున్నాను. ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఎందుకు వదులుకోవాలో ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకనంటే ఈ ప్రభుత్వం ఉంటేనే పథకాలు వర్తించినప్పుడు, ఈ ప్రభుత్వం ఉంటేనే అన్ని మనకి లభించినప్పుడు ఈ ప్రభుత్వాన్ని మనం ఎందుకు కొనసాగించుకోవాలో ఒకసారి ఆలోచించండి. ఈ ప్రభుత్వాన్ని కొనసాగిస్తేనే మనకు పథకాలు వర్తించినా, మనం బాగుండాలన్నా మన ప్రభుత్వం మనం ముందుకు తీసుకెళ్తున్న జగనన్నని మనం కాపాడుకోవాలి కదండి. మీరు గమనించండి. మీ కుటుంబాల్లో కూర్చున్నప్పుడు మీరు ఆలోచన చేయండి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క మహిళ లబ్ధి పొందిందని అనుకుంటున్నాం. మీరందరూ దాన్ని గమనించుకుని రేపు ఎలక్షన్ లో మన అన్నను మీరు గెలిపించుకుని, అలాగే రేపు జగనన్న కూడా మనం గెలిపించుకుంటేనే ఈ ప్రభుత్వం ఉంటేనే మనకు అభివృద్ధి అని మీరు గమనించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే చేయూత కార్యక్రమం వచ్చిన అక్క చెల్లెమ్మలందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ విషయం మీరు అందరూ గమనించాలని, మనం రాబోయే రోజుల్లో మళ్ళీ ఇదే ప్రభుత్వాన్ని నిలబెట్టుకుని మనం ముందుకు సాగాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై పొన్నాడా. థ్యాంక్ యూ మేడం. తర్వాత జిల్లా మహిళా అధ్యక్షురాలు హితకారిణి సమాజ్ చైర్మన్ గారు శ్రీమతి కాశీ బాల మునికుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. పేద ప్రజల గుండెల్లో కొలువై ఉన్న సంక్షేమ పథకాల రారాజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి జై జగన్, జై జగన్, జై జై జగన్, జై 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 జగన్. అలాగే ముమ్మడివరం నియోజకవర్గ భగీరథుడు మన నియోజకవర్గ ప్రీతమ శాసన సభ్యులు పొన్నాడ సతీష్ కుమార్ గారికి జై పొన్నాడా, జై పొన్నాడా, జై జై పొన్నాడా. ఈరోజు వైఎస్ఆర్ చేయూత ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ప్రీతమ శాసన సభ్యులు పొన్నాడ సతీష్ కుమార్ గారికి, వేదిక పైన పెద్దలందరికీ, విచ్చేసిన అక్క చెల్లెమ్మలందరికీ నా
ఇల్లు పట్టాలుంటాయి, నాడు నేడు ఉంటుంది. అన్ని కార్యక్రమాలు సక్సెస్ఫుల్ గా జరగాలంటే జగనన్న ఉంటేనే మనకు మంచి పాలన వస్తుంది. ఇదంతా దృష్టిలో పెట్టుకోండి. మరొకసారి చెప్తున్నాను, నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే మనం గౌరవ శాసనసభ్యులు అన్న మాట్లాడతారు కాబట్టి మీరందరూ ఒకటే. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, సంక్షేమ పథకాల బటన్స్ అన్ని సక్సెస్ఫుల్ గా నొక్కాలి అంటే జగనన్న పాలనలో మనందరం వచ్చే ఎన్నికల్లో 2 సార్లు ఎంపీకి ఎమ్మెల్యేకి 2 వైఎస్ఆర్ పార్టీ తరపున ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మళ్ళీ మన అన్నను అన్ని నియోజకవర్గాల్లో కూడా మంచి మెజారిటీతో జగనన్నకు గిఫ్ట్ గా ఇవ్వాలి. ఎందుకంటే అన్న ఉంటేనే ఇక్కడ సంక్షేమ పథకాలు మరిన్ని జరుగుతాయి నియోజకవర్గ స్థాయిలో. కాబట్టి అన్నను మంత్రిగా చేసుకుని మంచి మెజారిటీ ఇచ్చే బాధ్యత తీసుకుందామా? చెప్పండి, తీసుకుందామా? అన్నను గెలిపించుకుని మంత్రిగా చేసుకోవడానికి, అక్కడ ముఖ్యమంత్రిగా మరోసారి జగనన్న ప్రమాణం స్వీకరించడానికి మనందరం కూడా సిద్ధంగా ఉండాలి. సిద్ధమా? 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 థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం గారు. దయచేసి విష్ణు గారు ఇంకా చైర్స్ ఏమన్నా ఉంటే కనుక ఇక్కడ వేసేవలసిందిగా తెలియజేసుకుంటూ, మరి ఎమ్మెల్యే గారికి ఇచ్చే ముందు ఏ దేశమైనా కూడా ఒక అభివృద్ధి అనేది చెందాలి అంటే కనుక ఆ మహిళ సాధించే సాధికారత మీదే ఆధారపడి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు కూడా అది మాటల్లోనే నిలిచిపోయింది, కానీ మొట్టమొదటిసారిగా చేతల్లో నిలిచిపోయినటువంటి పరిపాలన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. మహిళా ఔన్నత్యమే, మహిళా సాధికారతే, మహిళా అభ్యున్నతే ధ్యేయంగా పెట్టుకొని మరి ఇన్ని వరాలు, ఇన్ని సంక్షేమాలు మీ ఖాతాల్లో వేసి మహిళల రాజుగా, మహిళల యొక్క మరి ఆ తమ్ముడిగానో లేకపోతే అనుచరు సరే ఏదేమైనా కూడా ఎమ్మెల్యే గారు మరి ఈవేళ అందరికీ కూడా ఇంత చక్కగా వేదికను ఏర్పాటు చేసి మరి మీ అందరికీ కూడా చక్కగా భోజన సదుపాయం చేసి ఇంత మహత్కార్యాన్ని చేపట్టి ఈవేళ ఇందరికి సదుపాయాన్ని ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ నియోజకవర్గ అభివృద్ధి ఈ నియోజకవర్గ వెలుగు రేఖ మనందరి జీవితాల్లో కాంతి రేఖ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి బాటలో నడిచే వీర సైనికుడు స్థానిక శాసనసభ్యులు పొన్నాడు సతీష్ కుమార్ గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అమ్మ కరెక్ట్గా 11:30 అయింది టైం. మామూలుగా ఇంట్లో కూడా మనం భోజనం 12 దాటాకే కదా తింటాం. అందరూ కలిసి భోజనం చేద్దాం 12 దాటాక, ఓకేనా? ఈ అరగంట పాటు నేను చెప్పే 4 విషయాలు శ్రద్ధగా వింటే మీరు వచ్చిన దానికి సార్థకత చేకూరుతుంది, ఓకేనా? అమ్మ అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ చేయూత పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి విచ్చేసిన నా అక్క చెల్లెమ్మలు, ఇంతమందికి మేలు చేసే అదృష్టం భగవంతుడు నాకు ఇచ్చాడంటే నేను గొప్ప అదృష్టవంతుని కదా. ముందుగా ఎంత అదృష్టాన్ని ఇచ్చిన భగవంతుడికి ఒకసారి గట్టిగా తప్పట్లు కొట్టండి ఒకసారి చూద్దాం. భగవంతుడు ఎవరి రూపంలో వచ్చాడు మీకు మేలు చేయడానికి? జగన్, అంతేనా? జగన్ గారు గట్టిగా తప్పట్లు కొట్టింది. మనం ఎంత మేలు చేస్తున్నాడే, నువ్వెవరో తెలియదు, నీకు ఆయనకి రక్త సంబంధం లేదు, బంధుత్వం లేదు, ఏమీ లేకపోయినా నా ఆడబిడ్డలందరికీ కూడా మేలు చేయాలని చెప్పి ఇంత తపన పడుతూ, ఇంత నిజాయితీగా, ఇంత వివక్ష లేకుండా నీకు మంచి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి కొడదాం. తప్పులేదు, ఎన్నిసార్లు కొట్టినా తప్పులేదు. అలాగే ఈనాటి సమావేశానికి నాతో పాటు వేదికను అలంకరించిన అతిరథ మహారథులందరికీ, వీళ్ళందరికీ కూడా ఒకసారి మనం గట్టిగా తప్పట్లు కొట్టాలి. ఎందుకో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నారు అని అంటే, అలాగే పొన్నాడు సతీష్ ఇక్కడ ఎమ్మెల్యేగా కూర్చున్నాడు అని అంటే దానికి కారణమైనటువంటి రథసారథులు వీళ్ళంతా కూడా. ఈ పార్టీని గెలిపించడానికి వాళ్ళు ఏదైతే సూచనలు కానీ, సలహాలు కానీ, శ్రమదానం కానీ, ఆర్థికంగా కానీ నాయకులందరూ కూడా ముందుండి మన నియోజకవర్గంలో నన్ను గెలిపించడానికి వాళ్ళు అహర్నిశలో కృషి చేసిన నా అన్నదమ్ములందరికీ, అక్క చెల్లెమ్మలందరికీ ఒకసారి గట్టిగా తప్పట్లు కొట్టండి. అలాగే మిమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు? విఓఎల్ తీసుకొచ్చారు, అంటే యానిమేటర్లు తీసుకొచ్చారు. అలాగే వాలంటీర్లు తీసుకొచ్చారు. అలాగే
వెల్ఫేర్ అసిస్టెంట్లు తీసుకొచ్చారు, సెక్రటరీలు తీసుకొచ్చారు. అధికారులందరూ మిమ్మల్ని ఇక్కడికి రావడానికి, మీ అందరికీ మేలు చేయడానికి సహకరించిన అధికారులు కూడా ఒకసారి కొట్టేద్దాం తప్పట్లు. అలాగే ఇక్కడికి ఇచ్చేసిన పత్రికా సోదరులకి, నా అన్నదమ్ములందరికీ, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారం. 4వ విడత అందరూ కూడా ఎప్పుడెప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. జగనన్న ఇచ్చిన మాట 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలందరికీ కూడా నేను ఆర్థికంగా సాయం చేస్తాను, ప్రతి సంవత్సరం కూడా 18,750 రూపాయలు నేను నా అక్క చెల్లెమ్మలకి ఇస్తానని చెప్పి ఏదైతే మాట అన్నారో, మాట తప్పకుండా, మడమ తిప్పకుండా ప్రతి సంవత్సరం కూడా మీ అందరి ఖాతాల్లోకి కూడా ఎక్కడ వివక్ష లేదు, ఎక్కడ తారతమ్యం లేదు, ఎక్కడ లంచం అనే పదం లేకుండా మీ అందరికీ మీ అకౌంట్లో వేస్తున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఈ చేయూత కార్యక్రమం. దీంతో ఎంతో మంది అక్క చెల్లెమ్మలు, నేను గడప గడపకి తిరిగా, చాలా గ్రామాలు గడప గడపకి తిరిగినప్పుడు అక్క చెల్లెమ్మలు ఎంతో ఆనందంగా నాకు హారతి ఇచ్చి, అన్నా నువ్వు ఇచ్చిన ఏదైతే జగనన్న ఇచ్చిన డబ్బుతో ఒక చిన్న వ్యాపారం చేసుకుంటున్నాను, అది కిళ్ళీ కొట్టు అవ్వచ్చు, లేకపోతే చిన్న చిన్న కిరాణా కొట్టు అవ్వచ్చు, ఏదో చిన్న చిన్న వ్యాపారాలు, అవసరమైతే కొన్ని చోట్ల పాడి పశువులు కొనుక్కున్నారు, అలాగే చిన్న చిన్న వస్త్ర వ్యాపారం, ఇంట్లోనే బట్టల వ్యాపారం కింద ఇంకోటి చిన్న చిన్న ఆర్థిక సాయం ఇవాళ ఆ ఇంటి యజమానికి కొంత ఆసరాగా నేను కూడా ఎంతో కొంత సంపాదిస్తున్నానంటే దానికి ప్రధాన కారణం మీ జగనన్నే అని చెప్పి అంటుంటే అది కదా ఇవాళ మాకు ఆనందం. దాంతోపాటు డ్వాక్రా నుంచి మీకు కొంత రుణాలు ఇప్పించి, ఎవరైతే ఆర్థికంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారో వాళ్ళకి డ్వాక్రా నుంచి కూడా కొద్దిగా మీకు రుణాలు ఇప్పించి, మీకు ఆర్థికంగా మీరందరూ కూడా బలోపేతం అవ్వడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు పడుతున్న తపనా తాపత్రయం చూస్తుంటే, ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి, అంతేనా? ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలి? జగన్ లాగా ఉండాలి, అంతే కదా? ఎందుకో తెలుసా? ఆయన ప్రతిరోజు ప్రతి నిమిషం తాపత్రయపడేది ఎవరి కోసం? పేదవాడి కోసం. ఆయన నోట్లోంచి ఏ మాట వచ్చినా సరే, ఏది చెయ్యాలనే ఆలోచన వచ్చినా సరే, పేదవాడు బాగుండాలి, పేదవాడు 2 పూట్ల అన్నం తినాలి, పేదవాడి పిల్లలు స్కూల్లో ఉన్నత చదువులు చదువుకోవాలి, పేదవాడికి మంచి వైద్యం అందాలి, పేదవాడు ఆర్థికంగా నిలబడాలి, పేదవాడు సొంతింటిలో ఇవాళ కాపురం ఉండాలని చెప్పి తపన పడుతూ ఇవాళ ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నాడు. కొంతమంది మాట్లాడతారు, కడుపు నిండిన వాళ్ళు మాట్లాడతారు. కడుపు నిండిన వాళ్ళు ఏం మాట్లాడతారు? జగన్మోహన్ రెడ్డి గారు ఊరికినే డబ్బంతా పనిచేస్తున్నారంటారు. ఎందుకో తెలుసా? ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇన్ని లక్షల కోట్లు పేదలకు పంచిన ముఖ్యమంత్రి ఎక్కడా ఈ దేశంలో లేడు. ఎంత పంచాడో తెలుసా ఈ 5 సంవత్సరాల్లో? అది అమ్మఒడి అవ్వచ్చు, చేయూత అవ్వచ్చు, ఆసరా అవ్వచ్చు, మత్స్యకార భరోసా అవ్వచ్చు, నేతన్న నేస్తం అవ్వచ్చు, చేదోడు అవ్వచ్చు, వాహన మిత్ర అవ్వచ్చు, ఏ కార్యక్రమం తీసుకున్నా సరే 31 రకాల పథకాలు ఇవాళ అమలు చేస్తున్నాం. ఈ 31 రకాల పథకాలకి సుమారు 2,60,000 కోట్లు. ఎంత? 2,60,000 కోట్లు ఇవాళ పేదల అకౌంట్లోకి పనిచేశాడు ఆయన. నాకు తెలిసి అతను మనిషి రూపంలో ఉన్న దేవుడు అంటాను నేను. ఎందుకో తెలుసా? ఇవాళ పేదవాడికి ఆకలి బాధ లేదు. నేను చూసినంత వరకు ఇవాళ పేదవాడు ఎవ్వరూ కూడా పస్తులతో పడుకునే రోజులని లేవు. ఉదాహరణకి మనం ఒక గుళ్ళు దగ్గరికి వెళ్తూ ఉంటాం, ఆలయాల దగ్గరికి వెళ్తాం. పూర్వం 10-15 మంది బిచ్చగాళ్ళు కనిపించేవారు. మనం డబ్బులు వేస్తుంటే ఆకలి వేస్తుంది, నాకు డబ్బులు వద్దు, అన్నం పెట్టించనేవారు. ఇవాళ అన్నమో రామచంద్ర అని అడిగే నాదుడే లేడంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. అవునా కాదా అని అడుగుతున్నాను మిమ్మల్ని. ఎక్కడ ఆకలి కేకలు లేవు. పేదవాడికి రేపటి రోజు ఏమవుతుందనే భయమే లేదు. ఎందుకంటే జగనన్న ఏ పథకం ఎప్పుడు ఇస్తారో, ఏ రోజు నీ అకౌంట్లోకి వేస్తాడనేది క్లియర్ గా క్యాలెండర్ రూపంలో, ఫలానా రోజు, ఫలానా నెలలో, ఫలానా తేదీన ఈ పథకం నీకు అకౌంట్ లో పడుతుందని చెప్పి ముందుగానే క్యాలెండర్ ఇస్తున్నాం. పేదవాడు ఇంకొకటి దగ్గరికి వెళ్ళి అప్పు చేయాల్సిన అవసరమే లేదు. జగనన్న ధైర్యంతో ఇవాళ నిశ్చింతగా ఉంటున్నాడంటే ఇంతకన్నా చేసే ప్రభుత్వం ఏముంది అసలు? నాకు తెలుసు అనేక ప్రభుత్వాలు చూసుంటారు మీరు. నేను కాంగ్రెస్ పార్టీలో చేశా, తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చాడు, తర్వాత మన ప్రభుత్వం వచ్చింది. ఒక్కసారి ఈ వ్యత్యాసం ఒకసారి మనం చూసుకున్నట్లయితే మీకే అర్థమవుతుంది. ఏ రోజైనా సరే ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి మీ చేతికి రావాలంటే దళారీ వ్యవస్థ ఉండేది. అవునా కాదా? మీ ఊర్లో ఉన్న నాయకుడి దగ్గరికైనా వెళ్ళాలి,
లేకపోతే అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం వచ్చినా సరే, ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ ముఖ్యమంత్రి వచ్చినా, ఏ ఎమ్మెల్యే వచ్చినా ఆ ఎమ్మెల్యే చుట్టూ తిరగాలి, లేదంటే అక్కడ స్థానికంగా ఉన్న నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి గతంలో ఉండేది. ఇవాళ మీరు ఎక్కడికైనా వచ్చారా? దీంట్లో ఈ పథకం కావాలని ఏ ఒక్క నాయకుడి దగ్గరకైనా వచ్చారా? ప్రభుత్వమే నీ ఇంటికి వచ్చింది, అవునా కాదా? ప్రభుత్వం నీ ఇంటికే వాలంటీర్ల రూపంలో నీ ఇంటికే వచ్చింది. దానిలో ఎవరు అర్హత ఉన్న వాళ్ళు ఇవాళ మేమే ఇంటికి వచ్చి మిమ్మల్ని ఐడెంటిఫై చేసాం, మిమ్మల్ని దరఖాస్తు చేశారు. దీనిలో ఎవరికి అర్హత ఉందో నేరుగా మీ అందరికీ కూడా ఆ ప్రభుత్వ పథకాలు, అది చేయూత అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, నేరుగా నీ అకౌంట్లో పడుతున్నాయి. ఎక్కడా మధ్యవర్తి లేడు, ఎక్కడా దళారీ లేడు, ఎక్కడా ₹1 లంచం ఇచ్చే అవకాశమే లేదు. లంచం అడిగే దమ్మున్నవాడు ఎవడూ లేడు నాకు తెలుసు. వ్యవస్థలో ఇంత నిజాయితీ తీసుకొచ్చి పేదవాడి పక్షాన పేదవాడికి చేర్చాలి అనే తపన, ఇదంతా ఎందుకు పెట్టారో తెలుసా? ఇప్పటి వరకు అనేక ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నా కూడా నేరుగా వాళ్ళ చేతిలోకి వెళ్ళేసరికి నేను ₹100 ఇక్కడ నుంచి ఇస్తే పేదవాడి చేతిలోకి వెళ్ళేసరికి ₹20 అయిపోతుంది. మధ్యలో అనేక మంది దళారులు కానీ, అనేక మంది మధ్యవర్తులు కానీ మీ నుంచో లేకపోతే దాన్ని ఆ సంక్షేమం నుంచో కొంత లబ్ధి వాళ్ళు తీసేసుకునే పరిస్థితులు గతంలో ఉండేవి. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఎక్కడా కూడా లంచం అడగాలంటే వెన్నులో వణుకు పుట్టాలి, ఏ వాలంటీర్ అయినా లేకపోతే అధికారికైనా ఏ నాయకుడికైనా సరే. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ కూడా క్లియర్ గా పర్యవేక్షణ చేస్తూ పేదవాడికి చెందాల్సిన లబ్ధి విషయంలో ఎవరు తప్పు చేసినా తోలు తీసేస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఎవరు లంచం అనే పదమే లేకుండా పేదవాడికి చెందాల్సిన లబ్ధి నేరుగా పేదవాడికే చేర్చే విధంగా ఇవాళ మేమందరం కూడా పనిచేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన పరిపాలనలో ఈ 5 సంవత్సరాల్లో నా మనసుకు బాగా దగ్గరైనటువంటి, నాకు బాగా నచ్చినటువంటి, బాగా పేదవాడికి మేలు జరిగింది అని చెప్పి నేను భావించిన 3-4 పథకాలు ఉన్నాయి. అది ఎవరు చేయలేరు నాకు తెలిసి, దేశంలో ఎక్కడ అమలు అవ్వట్లేదు అలాంటి పథకాలు ఎక్కడ కూడా. ఒకటి, ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఇవ్వడం అనేది, అవునా కదా? ఎంత దారుణమైన పరిస్థితులు ఉండేవో తెలుసా? 2009 నుంచి 2014 వరకు నేను కూడా ఎమ్మెల్యే చేశా. అప్పుడు పెన్షన్ అంతా ₹1000 అప్పుడు కాదు, 200 కాదు, 2009లో ₹750 అంట, 500 అనుకుంటా. నేను కేసునకూరు అనే విలేజ్ లో ఆ రోజు పర్యటిస్తున్నా. 2009 ఎమ్మెల్యేగా ఉండగా కేసునకూరు విలేజ్ లో నేను పర్యటిస్తున్నప్పుడు పెన్షన్ కోసం వచ్చిన ఒక ముసలావిడ పంచాయతీ మెట్ల దగ్గర చనిపోయింది. అంటే ఉదయం పాపం ఉదయమే వచ్చేసింది, పెన్షన్ ఇస్తారని చెప్పి ఉదయమే సుమారు 6 గంటలకు వచ్చేసి ఉండొచ్చు. పాపం ఏమీ తినకుండా ముసలావిడ వచ్చింది. నాకు తెలియదు, నేను ఆ ఊర్లో ఏ శంకుస్థాపనలో ఏ చేసుకుంటా. మధ్యాహ్నం వరకు ఆవిడ అలా ఉండిపోయింది. మధ్యాహ్నం కూడా సెక్రటరీ డబ్బులు ఇవ్వలేదు. సాయంత్రం 4 గంటలుగా మనిషి చనిపోయింది. ఆ మనిషి చనిపోయిందని తెలిసిన తర్వాత నిజంగా ఎంత బాధాకరం అది. ఒక మనిషి పాపం ఏదో ₹500 కోసం, పెన్షన్ కోసం ఆ మెట్ల మీద పడిగాపులు పడి తిన్నాదో లేదో తెలియదు. దారుణమైన పరిస్థితులు ఉండి ఇవాళ ఆ పరిస్థితి ఉందా? ఎక్కడా లేదు, ఎక్కడా లేదు. నేరుగా ఇంటికే తీసుకొచ్చి ఉదయం 6 గంటలకే వాలంటీర్ తలుపు తడుతున్నాడే, ఇస్తానన్న ₹3000 నవ్వుతూ చేతిలో పెడుతున్నాడు. మామూలు విషయమా ఇది? మామూలు విషయమా కాదు ఇది. ఇంటికి నీ కొడుకే, నేను అదే చెప్తున్నా, 1వ తారీఖు నీ బిడ్డే, నువ్వు కని పెంచిన బిడ్డే తల్లికి ఇవ్వాలన్నా, తండ్రికి ఇవ్వాలన్నా, నీ ఇంట్లో అక్క చెల్లెమ్మలకి ఇవ్వాలన్నా 1-2 సార్లు ఆలోచిస్తాడా లేదా? పర్లేదులే, మన ఇంట్లోనే ఉంటది కదా, అవసరమైనప్పుడు ఇద్దాంలే అని చెప్పి 1-2 సార్లు ఆలోచించే పరిస్థితి ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏనాడో మీరు పుణ్యం చేసుకున్నారు. నేనైతే చెప్తాను, నేను నీ కోసం, నీ మంచి కోసం, నీ బాగోగుల కోసం, నీ ఆరోగ్యం కోసం ఆయన అంత తపన పడుతూ ప్రతి నెల ₹3000 1వ తారీఖున ఇస్తున్నాడంటే గొప్పేనా? గట్టిగా తప్పట్లు కొడదాం ఒకసారి.
ఇవాళ నాకు తెలిసి ఈ పెన్షన్ వల్ల అనేక కుటుంబాల్లో తల్లిదండ్రుల్ని హక్కును చేర్చుకున్నారు తెలుసా. తల్లిదండ్రుల్ని బయట విసిరేసిన ఏదైతే బయట వసారాలోనో ఎక్కడో వాళ్ళని తోసేసిన వాళ్ళు కూడా హక్కును చేర్చుకున్నారు. నా వికలాంగ సోదరులు కానీ నా అక్క చెల్లెములు దురదృష్టవశాత్తు భర్తలు చనిపోయి ఏ ఆధారం లేక ఏ దిక్కు లేక నేను ఎలా రేపొద్దున నా పిల్లల్ని పోషించుకోవాలి, ఎలా రేపొద్దున నా జీవితం ఏంటి అని చెప్పి ఎవరైతే నా అక్క చెల్లెములు ఉన్నారో ఒక ధైర్యాన్ని ఇస్తూ నేనున్నానని చెప్పి జగన్ గారు ఈ 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారే. నా కోరిక ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడి నుంచి మీ అందరి తరపున పెన్షన్ ఇంకా పెంచేవయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. నా అక్క చెల్లెములకి ఎంత ఇచ్చినా తక్కువే. నాకు తెలిసి ఎందుకంటే మన పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణలో 4,000 జగన్ గారు కూడా మీ అందరి తరపున, నేను అడిగితే మళ్ళీ నన్ను తిడతాడు ఆయన, మీ అందరి తరపున ఈ రాష్ట్రంలో ఉన్న అవ్వాతాతలకి భర్తలు చనిపోయినటువంటి నా చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వికలాంగులకి మీ అందరి తరపున 4,000 చేయమని చెప్పి అర్థిస్తూ డెఫినెట్ గా చేసేస్తాడు, నో డౌట్. నేను చెప్తున్నానుగా, నాకు ఉప్పు అందింది కొద్దిగా, నో డౌట్ అన్నాను కదా. పేదవాడికి మంచి చేయడంలో 2 అడుగులు కాదు 4 అడుగులు ముందుకేస్తాడు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మీ పెన్షన్ పెంపు కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ, ఇది ఒక గొప్ప పథకం, ఒక భద్రత, ఒక ధైర్యం, అంతే కదా. పేదవాడికి ఒక ధైర్యం, ప్రతి నెల వాలంటీర్ పట్టుకొచ్చి ఇస్తుందంటే అది ఒక గొప్ప ధైర్యం. కాబట్టి అది నా మనసుకు బాగా నచ్చిన పథకం. 2, సొంత ఇంటి కళ, అంతేనా. ప్రతి పేదవాడికి ఒక కళ ఉంటుంది. అయ్యో నాకు ఒక ఇల్లు ఉంటే, అది ఎలాంటిదైనా పర్వాలేదు, నా సొంత ఇల్లు అయి ఉండాలి. నాకు ఒక ఇల్లు ఉంటే అదొక ధైర్యం ఉంటుంది. అదే ఎవరు పంచడం ఉండి అద్దెకనో లేకపోతే ఇంకొకరి దగ్గర ఉన్నా ఎప్పుడు వెళ్ళిపోమంటాడో తెలియదు, ఎప్పుడు ఖాళీ చేసామంటాడో తెలియదు. అలాంటి ప్రతి పేదవాడికి కూడా జీవితంలో ఒక కళ, సొంత ఇంటి కళ. అలాంటి కళ నెరవేర్చిన మహానుభావుడు ఎవరు? జగన్ గారండి. ఇవాళ ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇన్ని వేల కోట్లు పెట్టి స్థలం కొని మీ అందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేదు. అదొక్క మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మాత్రమే జరిగిందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. ఎన్ని స్థలాలో తెలుసా? రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల స్థలాలు ఇచ్చాం. దానిలో మనం ముమ్మడివరం వస్తే 18,000 మందికి, ఎంతమందికి? 18,000 మందికి ఇళ్ల స్థలాలు నా అక్క చెల్లెమ్మల పేరు మీద, మా అక్క చెల్లెమ్మల పేరు మీద పట్టాలు ఇవ్వడమే కాకుండా వీళ్ళందరికీ రిజిస్ట్రేషన్ చేసి పత్రాలు ఇస్తున్నాం. వీళ్ళందరికీ కూడా దీంట్లో కొంతమంది అయ్యో నాకు స్థలం ఇచ్చారు నాకు చూపించలేదని కొంతమంది అక్కడక్కడ నా అక్క చెల్లెమ్మల మనసులో ఉంటారు. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో 31 లక్షల ఇల్లు కడతానని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కృత నిశ్చయంతో ఆయన ఒక దీక్ష పూనాడు. ఈ రాష్ట్రంలో పేదవాడికి ఇల్లు లేకుండా ఉండకూడదు అని చెప్పి ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలని నిర్ణయించాడు. దానిలో భాగంగా ఆయన అనుకున్నాడు, ఒక 25 లక్షల మంది ఉంటారు ఈ రాష్ట్రంలో, ఈ 25 లక్షల మందికి మన ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటికి మనం సహకారం చేస్తే వీళ్ళందరూ పూర్తి చేసుకుంటారని అనుకున్నారు. కానీ ప్రజల్లోకి వచ్చి ఇళ్ల స్థలాలు రాయడం మొదలుపెట్టిన తర్వాత ఒక ఇంట్లో ఒక తండ్రి ఉన్నాడు, 3 కొడుకులు ఉన్నారు. ముందుగా ఆ కుటుంబానికి ఆ తండ్రి స్థానే ఒక పెద్ద కొడుకు వస్తుంది కాబట్టి ఆ కుటుంబంలో 2వ కొడుకో 3వ కొడుకో ఒక స్థలం ఇవ్వాలని నిర్ణయించాం. కానీ తోటికోడళ్ళు ఒప్పుకోలేదు, కలిసి ఉండడానికి ఒప్పుకోలేదు, ఇంకా ఒప్పుకోవట్లేదు కూడా. ఇప్పుడు కూడా అది 25 లక్షల దగ్గర నుంచి 26 లక్షలు అయింది, 27 అయింది, 28 అయింది, 29 అయింది, 30 అయింది, 31 అయింది. ఇంకా ఎక్కడ ఆగట్లేదు. ఇంకా నాకు ఇళ్ళకి దరఖాస్తు ఎవరైనా పెట్టుకునే వాళ్ళు ఉంటే పెట్టుకోండి అని అంటే ఇప్పుడు ముప్పుడుగా పొలోమని వచ్చేస్తున్నాయి. ఇంకా ఎంతమంది వచ్చినా సరే నిజంగా వారికి ఇల్లు లేదు అని తెలిస్తే మీ అందరికీ కూడా ఇళ్ల స్థలం ఇవ్వడానికి ఈ రోజు కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. దానికి అర్హత ఏంటో తెలుసా? నీ పేరు మీద భూమి ఉండకూడదు, నీకు రేషన్ కార్డు వచ్చి ఉండాలి,
అలాగే నీ పేరు మీద ఇంటి పన్ను కానీ అలాగే కరెంట్ బిల్లు కానీ లేకుండా ఉంటే మీరు అందరూ దరఖాస్తు పెట్టుకోవచ్చు. మీ తోటికోళ్ళకి, మీ ఆడబడుచులకి మీకు స్థలం వచ్చిందని అసూయ పడుతున్న నీ స్నేహితులకు కూడా చెప్పు. ఎమ్మెల్యే చెప్పాడు, రేపు భవిష్యత్తులో జూన్ నెలలో మళ్ళీ ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తాడని ఇక్కడికి వచ్చిన నా అక్క చెల్లెలు ధైర్యంగా ఇంటికి వెళ్ళి చెప్పండి, ఇబ్బంది ఏమి లేదు, ఇచ్చేస్తాం. ఇంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నామో తెలుసా? మనసున్న ముఖ్యమంత్రి పరిపాలన చేస్తున్నాడు. ఇక్కడ 24,000 కోట్లు పెట్టి భూమి కొనేశాడు. ఎంతో తెలుసా? ఎకరం వచ్చి మన ముమ్మిడివరంలో 60 లక్షలు పెట్టుకున్నారు, మన పక్కనున్న తాళరేవులో 50 లక్షలు పెట్టుకున్నారు. ఇవాళ ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో రైతుల నుంచి భూమి సేకరించి మీ అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వడం అనేది దేశంలో మరి ఎవరికీ సాధ్యం కాదు. అదొక్క జగన్మోహన్ రెడ్డి గారికి. మీ అందరికీ కూడా ఇళ్ల స్థలం ఇచ్చి 1,80,000 రూపాయలు మీకు ఆర్థికంగా సహకారం చేసి ఇసుక ఉచితంగా ఇస్తాం, సిమెంట్ కానీ స్టీల్ కానీ సగం ధరకే మీకు ఇచ్చి డ్వాక్రా నుంచి మీకు 50,000 రూపాయలు పావలా వడ్డీకే మీకు రుణం ఇచ్చి సుమారు 3 లక్షల రూపాయలు మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు మీకు ఆర్థిక సాయం చేసి మీ అందరికీ కూడా సొంత ఇంటి కలని నెరవేర్చాలి అని తపన పడుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి గట్టిగా తప్పట్లు కొట్టు ఒకసారి. బూరు కొడితే చెప్పేయండి, ఆపేస్తా. కొడుతుందా బూరు? పెన్షన్ ద్వారా ఆర్థిక భద్రతనిచ్చాం. సొంత ఇంటి కళ నెరవేర్చడానికి మీకు ఇళ్ల స్థలం ఇచ్చి ఇంటికి లోన్ ఇస్తున్నాం. లోన్ కాదు అది, ఊరికి మళ్ళీ తిరిగి కట్టాల్సిన పని లేదు. 2 అయిపోయినాయి. 3, మీ పిల్లల చదువులు, మీ స్థితిగతులు మార్చాలి, అంతే కదా? మీ స్థితిగతులు మారాలి అని అంటే పేదవాడు పేదవాడిగానే మిగిలిపోకూడదు అని అంటే పేదవాడి దగ్గర ఉన్న ఒకే ఒక అస్త్రం ఏంటో తెలుసా? నీ పిల్లల విద్య. నీ పిల్లవాడు కానీ పాప కానీ ఒక ఉన్నత చదువులు చదువుకుని ఒక డాక్టర్ గానో లేకపోతే ఒక ఇంజనీర్ గానో ఒక ప్రయోజకులు అయితే నీ కుటుంబ స్థితిగతులే మారిపోతాయి. ఓ పక్క గౌరవం పెరుగుతుంది, 2 ఆర్థికంగా నీ కుటుంబం యొక్క స్థితిగతులన్నీ మారిపోయే పరిస్థితులు ఉన్నాయి. అవునా కాదా? ఇవాళ అలాంటి విద్య ఒక పేదవాడికి కావాలి అని అంటే మొన్నటి వరకు కాన్వెంట్ లో కొనుక్కోవాలి, అంతే కదా? అధిక ఫీజులు పెట్టి మీరు అక్కడ ఆ స్కూల్కి ఆ ఫీజులు చెల్లిస్తేనే కానీ ఆ విద్య మీకు వచ్చే పరిస్థితి లేదు. ఒక్కసారి ఇవాళ ఒకసారి చూడండి. నీ ఊర్లో ఉన్న స్కూల్ చూడు. నాడు నేడులో స్కూలు రూపురేఖలు మార్చాం. మీ పిల్లల్ని చదివించడానికి ఇంగ్లీష్ మీడియంని మీ స్కూల్లో ప్రవేశపెట్టాం. మీ పిల్లల చదువుకు సంబంధించి వాళ్ళ పుస్తకాలు కానీ, యూనిఫారం కానీ, బూట్లు కానీ, సాక్సులు కానీ, పుస్తకాలు కానీ, బెల్టులు కానీ సకలం కూడా ప్రభుత్వమే నీకు జగనన్న విద్యా కానుక రూపంలో ఇస్తున్నాం. ఇంటి దగ్గర నుంచి భోజనం సంగతి పక్కన పెడితే చక్కటి భోజనం గతానికి ఇప్పటికి చూడండి. గతంలో నేను కూడా స్కూల్కి వెళ్ళినప్పుడు నేను చూసేవాడిని, ముద్ద కట్టేసి ఉండేది, అన్నం ముద్దలా ఉండేది. అది సాంబార్ అనేవారు, పప్పు అనేవారు. పప్పు సాంబార్లో కూడా ఉండేది కాదు, అది ఒక రసంలా ఉండేది. నేనే చూసా స్వయంగా. ఉడకని గుడ్డు, అది పిల్లలు తినలేక అమ్మ మేము స్కూల్లో తినమని చెప్పాడు, మళ్ళీ క్యారేజీలు పట్టుకెళ్ళో పరిస్థితి ఉండేది. ఇవాళ ఆ పరిస్థితి ఉందా అని అడుగుతున్నాను. ఎక్కడా ఇవాళ ఆ పరిస్థితి లేదు. చక్కటి మెనూతో స్కూల్కి చక్కటి భోజనం పెడుతున్నాం. అలాగే మీరందరూ మీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నందుకు ఏమి ఇస్తున్నాం? అమ్మఒడి ఇస్తున్నాం కదమ్మా బాబు, ఇస్తున్నామా లేదా? నువ్వు ప్రైవేట్ స్కూల్లో చదివించుకో, ప్రభుత్వ బడిలో చదివించుకో, మీ అందరికీ ప్రతి సంవత్సరం కూడా పిల్లల్ని మీరు స్కూల్కు పంపిస్తున్నందుకు తల్లి అవసరాల కోసం అని చెప్పి అమ్మఒడి ప్రతి సంవత్సరం కూడా మనం అమ్మఒడి ఇస్తున్నాం. అలాగే నీ పిల్లలు ఉన్నత చదువులు చదువుతానంటే, మీ పిల్లలు ఉన్నత చదువులు చదువుతానంటే గతంలో ఉన్నత చదువులు చదవాలంటే ఆర్థిక భారం. ఎంతో మంది 10th తర్వాత మీరు చేస్తున్నటువంటి మీ ఇంటి యజమాని చేస్తున్నటువంటి వృత్తులు కావచ్చు లేదా పనులకు కావచ్చు తీసుకెళ్లిపోయే పరిస్థితి ఉండేది. ఒరే నువ్వు కూడా నాతో పాటు వచ్చావు, రోజు కూలి కలిసి వస్తుంది వచ్చాయని చెప్పి చెయ్యి పట్టుకుని తీసుకెళ్లిపోయేవారు. అలాగే మత్స్యకారులు అయితే రారా బాబు నువ్వు నాతో పాటు వేటకు వచ్చాయి, వేటకు తీసుకెళ్లిపోతే నాకు సాయంగా ఉంటావు, కళాస్త్రికి జీతం ఇవ్వడం తగ్గుతుందని చెప్పి ఆ కుర్రోని కూడా తీసుకెళ్లిపోయే పరిస్థితులు చూసాం. ఇవాళ పరిస్థితులు మారాయి.
అద్భుతమైన అవకాశాలు మీ చేతిలో ఉన్నాయి. అద్భుతంగా మీ పిల్లల్ని చదివించడానికి ఎంతవరకు అయినా సరే ఒక్క రూపాయి నీ చేతిలో భారం పడకుండా, నీ జేబులోంచి రూపాయి తీయాల్సిన అవసరం లేకుండా, నీ ఇంటి బీరువాలోంచి ఒక్క రూపాయి కూడా ఆ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇవాళ నేరుగా ప్రభుత్వం నీ బిడ్డల యొక్క బాధ్యత, చదువు బాధ్యత పూర్తిగా మేము తీసుకున్నాం. అది ఎలాగో తెలుసా? నీ బిడ్డ ఇంజనీరింగ్ చదువుతున్నాడు, డిగ్రీ చదువుతున్నాడు, లేకపోతే ఏదైనా చదువుతున్నాడు, ఉన్నత చదువు చదివితే నువ్వు రూపాయి కట్టాల్సిన పనే లేదు. కాలేజీకి సంబంధించిన పూర్తి ఫీజు మేమే కడతాం. ఒకవేళ వాడు హాస్టల్లో ఉంటారంటే ప్రతి సంవత్సరం హాస్టల్కి 20,000 రూపాయలు ఆడు హాస్టల్లో ఉన్నందుకు కూడా ఖర్చు కూడా ప్రభుత్వం భరిస్తుందంటే ఇంతకన్నా ప్రభుత్వం ఏం చేస్తుంది? నీ బిడ్డకు చదవడానికి ఇవాళ పూర్తి బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంది, జగనన్న తీసుకున్నాడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఒక్కసారి గట్టిగా కొట్టాలి. ఎందుకో తెలుసా? ఒక మత్స్యకారుడు కొడుకు మత్స్యకారుడుగానే మిగిలిపోకూడదు, అంతేనా? ఒక నాయి బ్రాహ్మణ కొడుకు నాయి బ్రాహ్మణుగానే మిగిలిపోకూడదు. ఒక కల్లు గీత కార్మికుడు కొడుకు కల్లు గీత గీసుకుంటూ ఉండకూడదు. వీళ్ళందరిలో ఒక మార్పు రావాలి. వీళ్ళందరినీ కూడా ఉన్నత చదువులు చదివితే గొప్ప మార్పు వస్తుంది. ఆ కుటుంబానికి గొప్ప ఆర్థికంగా ఇవాళ ప్రయోజకులు అవుతారనే ఉద్దేశంతో జగనన్న విద్యా వ్యవస్థ మీద అద్భుతంగా ఇవాళ ఆయన నిర్ణయం తీసుకున్నందుకు, విద్యను మీకు అందరికీ కూడా ఉచితం చేసినందుకు గట్టిగా ఒకసారి తప్పట్లు కొట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియచేయండి. 3 అయినాయి కదా. విద్యది చాలా అల్టిమేట్. విద్యది నిజంగా అది మనం మాటల్లో కాదు, మాటల్లో చెప్పలేమంటున్నాం కదా. నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? మా దగ్గర గుమ్మస్తా ఉంటాడు. మా దగ్గర ఒక 15-20 సంవత్సరాలు, 15 కదా 40 సంవత్సరాల నుంచి ఆ పిల్లల్ని నేను చదివించాను. నేను అప్పట్లో ఇది లేదు, ఈ విద్యకు సంబంధించి ఉచితం లేదు. మేము ఆ గుమ్మస్తా ఆ బిడ్డలని ఇద్దరిని చదివించా. ఇద్దరు ఇప్పుడు నేను గుమ్మస్తాకి ఇచ్చే జీతం 15,000. ఆడి బిడ్డ 1,50,000 తెచ్చుకుంటున్నాడు ఇవాళ. బెంగళూరులో 1,50,000 రూపాయలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా. అంటే ఒక కుటుంబం యొక్క స్థితిగతులు విద్య ద్వారా ఎంత మార్పు వచ్చిందనేది ఒక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాంటి విద్యను ఉచితం చేస్తూ మీ అందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాల కంటే ఇది ఒక గొప్ప పథకం అని చెప్పి నేను నమ్ముతున్నాను. మీ అందరూ దాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ పిల్లల్ని చదివించండి. చదివించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చదవడానికి మీరు సిద్ధమా అని చెప్పి మీ అందరినీ కూడా నేను అడుగుతున్నాను. నేను మీ పిల్లల్ని బాగా చదివించండి. చక్కటి భవిష్యత్తు ఉంది. ఇవాళ ప్రపంచం అంతా కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. చక్కగా మీ పిల్లల ప్రయోజకులయ్యి మీ అందరి కుటుంబ స్థితిగతులు మారతాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాగే 4 వైద్యం. ప్రతి మనిషికి భయం ఉంటుంది. అయ్యో నాకు గుండె నొప్పు, పొట్ట నొప్పు, లేదా ఇంకో నొప్పు. ఒకవేళ నేను హాస్పిటల్కి వెళ్తే నా దగ్గర డబ్బులు లేవు టెస్టుల కోసమనో, లేకపోతే నాకు వైద్యం ఆపరేషన్ పడద్దు ఇంకోటో అని చెప్పి నాకు ఆర్థికంగా భారం పడుతుందని చెప్పి వ్యాధిని మొదలు పెట్టుకునే పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం గ్రామాల్లో. అవును కదా? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళమంటే ఎందుకులే పొట్టలో నొప్పి, ఆర్ఎంపీ డాక్టర్ ఎవడో ఉంటాడు, ఆడు వస్తాడు, ఏదో టాబ్లెట్ ఇస్తాడు అంటారు. కానీ ఇవాళ వ్యాధి ముదిరిన తర్వాత పరిస్థితులు చేదాటిపోయే పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ఇవాళ వైద్యాన్ని ఇంటికే తీసుకొచ్చిన మొనగాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. వైద్యాన్ని ఇంటికి తీసుకొచ్చాడు. ప్రభుత్వం కాదు, ఈ వైద్యాన్ని డాక్టర్ కూడా నీ ఇంటికి పంపించి నీ యోగక్షేమాలు కనుక్కుని, నీకు ఉన్న ఇబ్బందులు కనుక్కుని, నీకున్న వ్యాధులు కనుక్కుని ఇవాళ వాటికి వైద్యం చేయిస్తున్నాడంటే ఇంతకన్నా ముఖ్యమంత్రి ఎవడుంటాడు? అబ్బా, మన కోసం పట్టించుకునేవాడు ఎవడుంటాడు? నీ బిడ్డే పట్టించుకోడు. అది కూడా చెప్తున్నా. నీ బిడ్డే నీకు ఏదైనా నొప్పి వచ్చినా ఇంకోటి వచ్చినా రేపు వెళ్దాం ఎల్లుండి వెళ్దాం అని వాయిదాలు వేస్తాడు జగన్మోహన్ రెడ్డి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు వాయిదా వేసే పరిస్థితే లేదు. నీ ఊర్లోనే ఒక హాస్పిటల్ పెడుతున్నాడు, వెల్నెస్ క్లినిక్ అని. నీ గ్రామంలోనే వెల్నెస్ క్లినిక్ పెడుతున్నాడు. నీ గ్రామంలోనే ఒక హెల్త్ ఆఫీసర్ ని పర్మనెంట్ గా 24 గంటలు నీ ఊర్లోనే కాపురం చేసేలాగా, అక్కడ ఉండేలాగా అక్కడ ఒక క్వార్టర్స్ నిర్మించి దానిలోనే పెడుతున్నాడే. అక్కడే ఒక 30-40 రకాల వ్యాధులకు సంబంధించి ఏదైనా అనుమానం వస్తే వైద్య పరీక్షలు కూడా దాంట్లోనే చేస్తూ, ఇంకా ఇబ్బంది ఉందనంటే మిమ్మల్ని కార్పొరేట్ హాస్పిటల్కి కానీ, అలాగే ఎక్కడైతే వైద్యం అందుబాటులో ఉందో ఆ వైద్యం అందుబాటులో ఉన్న హాస్పిటల్కి చెయ్యి పట్టుకుని తీసుకెళ్లి నీకు వైద్యం చేయిస్తున్నాడు. 25 లక్షల వరకు కూడా
నీకు ఒకవేళ ఏదైనా అనుకోని ఆరోగ్య సమస్య వస్తే ఆ భగవంతుడు నేను కోరుకుంటున్నా మీకు రాకూడదని కోరుకుంటున్నా. ఒకవేళ వస్తే 25 లక్షల వరకు కూడా ఇవాళ ప్రభుత్వం నీ వైద్యానికి ఖర్చు పెట్టే ఒక గొప్ప నాయకుడున్న రాష్ట్రం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. 25 లక్షల వరకు కూడా వైద్యం నీకు ఉచితంగా అందిస్తూ నీకు ఆరోగ్యానికి సంబంధించి గొప్ప భద్రతనిస్తూ మీ అందరికీ మేలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మర్చిపోతారా? ఎంత మేలు చేసే ప్రభుత్వం ఎక్కడుందబ్బా? నీ ఇంటి యజమాని రైతు అయితే రైతు భరోసా ఇస్తున్నాం. నీ ఇంటి యజమాని ఒక ఆటో తోలితే వాహనం ఎత్తిస్తున్నామే. నీ ఇంటి యజమాని మగ్గం నేస్తుంటే నేతన్న నేస్తం ఇస్తున్నామే. నీ ఇంటి యజమాని మత్స్యకారుడైతే మత్స్యకార భరోసా ఇస్తున్నామే. నీ ఇంటి యజమాని నాయి బ్రాహ్మడైతే చేదోడిస్తున్నామే. నీ ఇంటి యజమాని ఒక లాయర్ అయితే లా నేస్తం పేరుతో వాళ్ళకి ఇస్తున్నామే. నీ ఇంటి యజమాని ఒక బ్రాహ్మడు పౌరోహిత్యం చేసుకుంటే ఆయనకు కూడా డబ్బులు ఇస్తున్నామే. ఇంతకన్నా చేసే ఎవరన్నా ఉన్నారా? అది కూడా వ్యవస్థలో నిజాయితీగా చేస్తున్నాం. నేను చెప్పేది ఒకటే, ఇక్కడ వ్యవస్థలో ఏ నాయకుడు ప్రమేయం లేదు, దళారీ ప్రమేయం లేదు. నేరుగా అక్కడ బటన్ నొక్కుతున్నాడు, వచ్చి అకౌంట్లో పడిపోతున్నాయి. ఇలాంటి ముఖ్యమంత్రిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా అని అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ కూడా. మీ అందరికీ ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు అవసరం ఎవరికి ఉందో తెలుసా? మీకే ఉంది, అవునా కాదా? ఈ పథకాలన్నీ కొనసాగాలంటే ఎవరు రావాలి? గట్టిగా చెప్పాలి. ఒక పెన్షన్ ఇంటికి రావాలన్నా, నా అక్క చెల్లెమ్మలకి ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ఇళ్ల నిర్మాణం పూర్తవ్వాలన్నా, నా అక్క చెల్లెమ్మలకి ఆ పిల్లలకి మంచి విద్య అందాలన్నా, నా అక్క చెల్లెమ్మలకు కానీ అన్నదమ్ములకు కానీ వైద్యం అందాలన్న, ఆరోగ్యశ్రీలో ఉచితంగా 25 లక్షలు వైద్యం ఉచితంగా అందాలన్నా, ఒక లా నేస్తం అందాలన్నా, నేతన్న నేస్తం అందాలన్నా, మత్స్యకార భరోసా అందాలన్నా, చేయూత అందాలన్నా, చేదోడు అందాలన్నా, ఆసరా అందాలన్నా ఎవరు రావాలంటే మనం ఏం చేయాలి? అమ్మ, నెల రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. చాలా మంది వస్తారు. ఇప్పుడు గతంలో వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు నేను డ్వాక్రా రుణమాఫీలు చేస్తా, రైతు రుణమాఫీ చేస్తా, ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తా, మీ ఇంటికి ఆ భోజనం కూడా వండక్కర్లేదు, వండి పంపిస్తానన్న నాయకులను చూశారు మీరు అందరూ కూడా. అది చేసిన మాత్రానికి మీరు తరివేశారు, ఇంటికి తరివేశారు. మీరందరి అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. 9 హామీలు ఇచ్చారు. ఇచ్చి ప్రతి హామీని నిలబెట్టుకున్నారు. ఇవాళ నిలబెట్టుకుని మళ్ళీ మీ ముందుకు వస్తున్నాం. రేపు ఒక వారం రోజుల్లో మీరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని దీవిస్తే మేమేం చేస్తామో మేనిఫెస్టో వస్తుంది. అలాగే మన ప్రత్యర్థులు కూడా, చంద్రబాబు నాయుడు కూడా ఒక మేనిఫెస్టో తయారు చేస్తాడు. ఒక పక్క నీతిగా నిజాయితీగా ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్న వ్యక్తి ఒక పక్కన ఉంటాడు. ఇచ్చిన ప్రతి హామీని కూడా మోసం చేసి మిమ్మల్ని అందరినీ కూడా మోసం చేసిన వ్యక్తి మరో పక్క ఉంటాడు. ఈ మోసం చేసిన వ్యక్తి మీ ఇంటికి వస్తాడు. అంటే చంద్రబాబు నాయుడు కానీ ఆ తరపున పోటీ చేసే వ్యక్తి మీ ఇంటికి వస్తాడు. గతంలో జరిగిన పొరపాటును సరి చేసుకుంటాం. మీ అందరికీ కూడా ఇవాళ వచ్చి దాని మీద 2 ఇంతలు ఇస్తామని మళ్ళీ మాయ మాటలు చెప్పడానికి మీ ఇంటికి వస్తారు. యువతల పక్క నేను వస్తా. నేను ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టి ఇవాళ నా వల్ల నీకు మేలు జరిగిందని భావిస్తే నా కోటేయమని అడుగుతా. నా వల్ల కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కానీ మీకు మంచి జరిగిందని భావిస్తే నా కోటేయమని ధైర్యంగా నేను అడుగుతా. ఎందుకంటే ప్రతి ఇంటికి ఏదో రూపంలో మేలు చేశా. అది అమ్మఒడి కావచ్చు, చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, ఇళ్ల స్థలం కావచ్చు, ఏదన్నా కానివ్వండి. నేను ఒక పక్కన ఉంటా, తను ఒక పక్కన ఉంటాడు. విజ్ఞతతో ఆలోచించి మీరే నిర్ణయం తీసుకోండి. నాకేమని అడగను నేను. నా వల్ల మీకు మంచి జరిగితే నాకు ఓటేయండి అని అడుగుతున్నాను నేను. రేపు మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో వస్తుంది ఒక వారం రోజుల్లో. ఆ మేనిఫెస్టో పట్టుకుని మా నాయకులు కానీ నేను కానీ వస్తాం. పెద్ద ఎక్కువ ఉండవు కానీ ఖచ్చితంగా నీకు ఉపయోగపడి ఉంటాయి.
ఇచ్చాడు అని అంటే చేస్తాడంతే, దాంట్లో ఇంక మళ్ళీ వెనక్కి తిరిగి చూసే ప్రసక్తే లేదు. మాట ఇచ్చాడు అని అంటే ఇచ్చే ముందే ఆలోచిస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న ఒక గొప్ప గుణం ఏంటో తెలుసా? ఇచ్చే ముందు 1కి 4 సార్లు ఆలోచిస్తాడు. మనం మాట ఇచ్చాము అని అంటే ప్రాణం పోయినా తలకాయ తెగిపోయినా సరే వెనక్కి మనం తిప్పే పరిస్థితి లేదంటాడు ఆయన. ఆ రకంగానే రేపు మేనిఫెస్టో వస్తుంది. మీ అందరికీ గడప గడపకి పట్టుకొచ్చి మా నాయకులు పంచిపెడతారు. ఒక్కసారి చదువుకోండి. నాకు తెలిసి పెద్ద పెద్ద భవంతులు కడతానని చెప్పడు, పెద్ద పెద్ద వంతులు కడతానని చెప్పడు, గారడీలు చూపించడు, మాయ చేయడు. జగన్మోహన్ రెడ్డి గారు చేసే పని మాత్రమే చెప్తాడు. నాకు తెలిసి ఆ మేనిఫెస్టో నిండా కూడా పేదవాడి పక్షపాతిగానే ఉంటుంది, దాంట్లో నో డౌట్. పేదవాడికి మేలు చేసే ఆలోచనలు చేస్తాడు, పేదవాడికి మంచి జరిగే ఆలోచనలు చేస్తాడు. కాబట్టి మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి మనకి దొరకడు. మన కోసం ఆలోచించే మనిషి, మీకోసం ఆలోచించే మనిషి, మీకు మేలు చేయాలని ఆలోచించే మనిషి, అహర్నిశలో కూడా పేదవాడు బాగుండాలని చెప్పి ఆలోచించే మనిషిని దూరం చేసుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పొన్నాడు సతీష్కి అవసరం లేదు, ఈ వేదిక మీద ఉన్న నాయకులకి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు అవసరం. మీ స్థితిగతులు మారాలి, మీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగు అవ్వాలి, నీ బిడ్డలు చదువుకోవాలి, నీకు తల్లిదండ్రులు కానీ నీ అత్తమామలు కానీ ఒక మంచి వైద్యం అందాలి, నీ సొంత ఇంటి కళ నెరవేరాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా మీరందరూ దీవించండి. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మంచి జరిగితేనే, అది కూడా నేను చెప్తున్నా, మంచి జరిగితేనే మమ్మల్ని దీవించమని చెప్పి అడిగే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఇంత ధైర్యంగా ఇంత నిజాయితీగా మిమ్మల్ని అందరినీ అడుగుతున్నామనంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి మీ అందరి గుడ్డెల్లో ఉంది. ఎందుకో తెలుసా, నేను చూసా. నేను వస్తున్నప్పుడు ప్రతి అక్క చెల్లెమ్మల ముఖంలో నవ్వు కనిపించింది. అందరూ మనస్ఫూర్తిగా నవ్వారు. అందరూ ఈ పక్క అందరూ కూడా నాకు మనస్ఫూర్తిగా నవ్వారు అని అంటే మీ ముఖంలో ఆ నవ్వు చూసినప్పుడు మీ దీవెనలు మాకున్నాయి. నేను చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని నమ్మారు? మిమ్మల్ని. అందుకే ఏ పథకం తీసుకో, ఏ నాన్న బిడ్డను పాలించడా, అమ్మ కూడా ఎందుకు పెట్టాడు, నాన్న కూడా ఎందుకు పెట్టలేదు? అంతే కదా, తల్లిదండ్రులు ఇద్దరిని సమాన పాత్ర కదా పిల్లల్ని పెంచే దాంట్లో. అమ్మ కూడా ఎందుకు పెట్టాడు, నాన్న తోడు ఇంకోటో పెట్టచ్చు కదా? లేదు లేదు. మనం ఒక మహిళకు మేలు చేస్తే ఆ కుటుంబానికి మేలు చేసినట్టే భావించాడు. కాబట్టి ఒక స్త్రీ, ఆ మహిళ ఆ కుటుంబంలో ఆ పరిస్థితులు చక్కదిద్దుతుందని భావించాడు. కాబట్టి ఒక అమ్మఒడి పెడితే మీకే ఇచ్చాడే, చేయూత మీకే ఇచ్చాడే, మీరు చేసిన అప్పంతా మాఫీ చేస్తారని ఆసరా ఇచ్చాడే, ఇళ్ల స్థలం కూడా మీకే ఇచ్చాడే, మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి పత్రాలు కూడా ఇస్తున్నాడే. మహిళా పక్షపాతిగా ఎక్కడో దాకా ఎందుకు పరిపాలనలో కూడా మీకే ఇచ్చాడు. మనకి 4 మండలాలు ఉన్నాయి. 4 మండలాల ఎంపీపీలు కూడా కమ్మలేకండి బాబు. 2 వచ్చారు, 2 రాలేదు. ఒక ఆవిడ ఒంట్లో పోలేదు, ఒక ఆవిడ నా మీద కోపమించింది. అది కూడా పోనీ అక్క చెల్లెలు కోపమించిన ఏముందిలే, అన్నదమ్ముడి మీదే కదా, అంతే కదా. మీటింగ్ అయిపోయినాయి. పరిపాలనలో కూడా సగభాగం మన నియోజకవర్గం అయితే మొత్తం 4 మండలాల్లో రాజకీయంగా నడిపించేది 4 మహిళలే. మనకి రాజకీయంగా సమాన హక్కు ఇచ్చారు. లబ్ధిలో ప్రథమ స్థానం మీకు ఇచ్చారు. ప్రతి విషయంలోని కూడా మీ అందరికీ కూడా ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చి ఇవాళ మహిళా పక్షపాతిగా మీ అందరి మీద గొప్ప అభిమానం చూపిస్తున్నాడు. అందుకే అంటాడు ఆయన ఎప్పుడు కూడా, మహిళలు నా పక్షాన ఉన్నారు సతీష్ అంటాడు ఆయన. ఇప్పుడు వెళ్ళినప్పుడు కూడా మహిళలంతా నా పక్షాన ఉన్నారు సతీష్, నువ్వేం భయపడ, ఖచ్చితంగా ఆ మహిళల ఓట్లతో నువ్వు మళ్ళీ గెలిచి వస్తావు. మళ్ళీ గెలిచి వచ్చి ఇవాళ మన ప్రభుత్వంలో నీకు మంచి స్థానం ఇస్తానని చెప్తూ ఉంటాడు ఆయన. ఎంత గొప్ప విషయమో తెలుసా, ఈ 5 సంవత్సరాల్లో నాకు ఈ రాజకీయ ప్రయాణం అంత సహజంగా సాగలేదు. నాకు మీరందరూ చూసే ఉంటారు. 2019లో ఎమ్మెల్యే అయ్యాను నేను, 2వ సారి.
మీ అందరి దీవెనతో రెండోసారి అయ్యా. వెంటనే ఒక 6 నెలలకో సంవత్సరానికో కోవిడ్ వచ్చేసింది, కరోనా వచ్చింది. ఒక సంవత్సరంన్నర బయటికి రాలే. సరే బయటకు వచ్చాము, బయట తిరుగుతున్నాము అన్నప్పుడు నా బిడ్డకి యాక్సిడెంట్ అయింది. మీరందరూ చాలా మందికి తెలుసు దీంట్లో. నా బిడ్డకి యాక్సిడెంట్ అయ్యి నా చెల్లెలు కొడుకు ఆ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ బాధతో బెంగతో ఒక 6 నెలల పాటు నేను బయటికి రాలేదు. సరే మళ్ళీ మనసు రాయి చేసుకుని బయటకు వచ్చాం, బయట తిరుగుతున్నాం, ప్రజలకు ఏదో మేలు చేస్తూ వెళ్తున్నాం. ఈలోపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా ఏర్పడినప్పుడు ఆ పేరు పెట్టమని నేను ముఖ్యమంత్రి గారికి సిఫారసు చేశానని చెప్పి అమలాపురంలో నా ఇల్లు అంటించేశారు. నా ఇల్లు మన విశ్వరూప్ గారు మంత్రి గారి ఇల్లు, ఇద్దరు ఇల్లు అంటించేశారు. ఎంత అదృష్టం అంటే నేను నా భార్య ఇంట్లో ఉన్నాం, మొదటి అంతస్తు అంటించేశారు. మంటలు పైకి వస్తున్నాయి. ఈలోపు భగవంతుడు పోలీసుల రూపంలో వచ్చి ఆ అల్లరి మూకలందరినీ కూడా చెదరగొట్టి గాలిలోకి కాల్పులు జరిపి నన్ను నా భార్యని ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చారు. మంటల్లోంచి మేము బయటకు వచ్చాం. భగవంతుడా, ఎందుకు ఈ కష్టం? నేనేం పాపం చేశాను? ఇంతమందికి మంచి చేస్తున్నాం, ఎందుకు నాకు ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి నేను బాధపడిన రోజంటూ లేదు. సరే భగవంతుడు ఏం చేసినా ఆయన చిత్తం, అంతే కదా. మనం నిమిత్త మాత్రం మనం నడుస్తూ ఉండడమే. సరే ఆ బాధలోంచి బయటపడుతున్నాం. ఈ మధ్యన మీ అందరికీ తెలుసు, నా కుటుంబం అంటే నా తండ్రి తర్వాత నా చిన్నాన్న కుటుంబం అంతా అమెరికాలో యాక్సిడెంట్లో చనిపోయారు. 6 చనిపోయారు. మా చెల్లెలు అమెరికాలో ఉంటే వాళ్ళని చూడడానికి మా చిన్నాన్న మా పిన్ని అమెరికా వెళ్తా, కుటుంబం అంతా సెలవులని చెప్పి ఎక్కడో బయటికి వెళ్తే కార్ యాక్సిడెంట్లో నా చిన్నాన్న కానీ, నా పిన్ని, నా చెల్లెలు, నా మేనగోడలు, నా మేనల్లుడు, అలాగే మా దూర బంధువులు 6 ఒకే రోజు చనిపోయారు, ఒకే యాక్సిడెంట్లో చనిపోయారు. నిజంగా చాలా బాధ అనిపించింది. ఎందుకురా భగవంతుడా ఈ పరీక్ష మాకెందుకు పెడుతున్నావు, మాకే ఎందుకు జరుగుతుంది ఇట్లా అని చెప్పి. నిజంగా ఆ రోజైతే మటుకు నేను తప్పుకుందాం ఇంకా రాజకీయాల నుంచి. నా మనసుకు కష్టం కలిగి నాకెందుకు ఇంకా మనం ఏదో చేశాము, 10 మందిలో మంచి తెచ్చుకున్నాము. పొన్నాడు సతీష్ దగ్గరికి వెళ్తే ఉపకారం జరగకపోయినా అపకారం అయితే జరగదు, మనం చెప్పింది వింటాడు, చేతనైతే సాయం చేస్తాడు అని చెప్పి ఏదైతే నియోజకవర్గంలో మంచి తెచ్చుకున్నా, ఇంకా ఈ రాజకీయాలు స్వస్తి పలుకుదాం అన్నప్పుడు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు పిలిచి 3వసారి ఈ నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం మళ్ళీ నాకే ఇచ్చారు. ఇంకా భగవంతుడు ఏదో నా చేతుల మీద మంచి చేయించాలనుకున్నాడేమో, మళ్ళీ నన్ను ప్రజల వైపు నడిపిస్తున్నాడు. దాంతోపాటు ఇంకొక అదృష్టమే అది, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి సేవ చేసే అవకాశం నాకు వచ్చింది. సామాన్యంగా ఇది ఎవరికి రాదు. 140 కోట్ల మందిలో భగవంతుడికి సేవ చేసే అవకాశం, 10 సంవత్సరాలు మీకు సేవ చేశాను నేను. భగవంతుడికి కూడా సేవ చేసే అవకాశం నాకు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఆ భగవంతుడు నన్ను పిలిచాడు. అంటే నేను చేసే మంచి భగవంతుడు కూడా గమనిస్తున్నాడు కాబట్టి భగవంతుడి సేవకు కూడా నన్ను పిలిచాడు. ఇవాళ భగవంతుడికి సేవ చేసుకునే ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి కూడా సేవ చేసుకునే ఒక గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. అలాగే భవిష్యత్తులో కూడా మీ అందరికీ కూడా మంచి చేసే అవకాశం 3వసారి మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భగవంతుడి రూపంలో నాకు మళ్ళీ ఇచ్చాడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఈ నియోజకవర్గంలో దాహార్తిని తీర్చడానికి నేను ఈ 5 సంవత్సరాల్లో చేసిన నా మనసుకు నచ్చిన, నేను మాట ఇచ్చిన ఒకే ఒక పని చెప్తాను. నేను 2వసారి ఎమ్మెల్యే అయినప్పుడు 2019లో ఎలక్షన్ కౌంటింగ్ హాల్ నుంచి నెగ్గి బయటకు వచ్చిన తర్వాత నేను ఒకే ఒక మాట అన్నాను. మీరు ఎమ్మెల్యే అయితే మీ నియోజకవర్గానికి ఏం చేస్తారు అని అడిగాడు. నేను ఒకటే చెప్పా, నా నియోజకవర్గంలో నా ఆడపడుచులకు మంచినీళ్ళు ఇబ్బంది లేకుండా చేస్తాను అని చెప్పి నేను మాట ఇచ్చాను. అన్న ప్రకారం నేను 100 ట్యాంకులు కట్టాను. ఎన్ని? 100 ట్యాంకులు కట్టాను. 200 కోట్లు ఖర్చు పెట్టాను నేను. ఇది నాకు తెలిసి ఏ ఎమ్మెల్యేకి సాధ్యం కాదు. ఒక టర్మ్లో అన్ని వాటర్ ట్యాంకులు కట్టి ఇంటింటికి కూడా ఇవ్వాలని చెప్పి ఇవాళ
ఈ నియోజకవర్గంలో సుమారు 200 కోట్లు ఖర్చు పెట్టి మీ అందరికీ కూడా నేను ఏదైతే మంచినీళ్ళు ఇబ్బంది ఉన్న గ్రామాలన్నింటికి కూడా ట్యాంకుల నిర్మాణం చేసి మంచినీళ్ళు ఇస్తున్నా. ఇది నా మనసుకు నచ్చి ఇవాళ నేను మాట ఇచ్చి నిలబెట్టుకున్నాను, గర్వంగా నేను ఇక్కడి నుంచి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. నేను అలాగే జగన్ గారు ఇచ్చిన సంక్షేమం ఇచ్చారు. నా ద్వారా ఎవరైతే నష్టపోతున్నటువంటి, వేట లేక నష్టపోతున్నటువంటి మత్స్యకారులకు నా ద్వారా సాయం చేశాను. ఇక్కడున్న నియోజకవర్గంలో ఎవరు కష్టమని నా దగ్గరికి వచ్చినా, ఎవరు నా తలుపు తట్టినా నా ఇంటి ముందు ద్వారపాలకులు ఉండరు. మీరు చూసారో లేదో ఎప్పుడన్నా ఇంటికి వస్తే. అదే ఇంకొక నాయకుడి దగ్గర అయితే ముందుకు ఒక ద్వారపాలకుల కింద 4 ద్వారాలు ఉంటాయి. ఆ ద్వారాల దగ్గర 4 ద్వారపాలకులు ఉంటారు. వాళ్ళు దాటుకుండి నాయకుడి దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. మన ఇంటి దగ్గర అసలు ద్వారపాలకులే ఉండవు, 4 గుమ్మాలు కూడా ఉండదు, ఒకటే గుమ్మ ఉన్న ఇంటికి. నేరుగా తలుపు తట్టి లోపలికి రావచ్చు. నా అక్క చెల్లెమ్మ ఎవరైనా సరే ఆ కష్టాన్ని నాకు చెప్పుకునే ఒక గొప్ప అవకాశం నేను ఇచ్చాను. నేను చాలా మంది వస్తారు, చాలా స్వతంత్రంగా వస్తారు, ఏ నాయకుడు లేకుండా వస్తారు. నా ఎమ్మెల్యే అంటే నా అన్నదమ్ముడు అనుకుని స్వతంత్రంగా నా దగ్గరికి వచ్చి వాళ్ళ కష్టాన్ని చెప్పుకుంటారు. కష్టాలన్నీ తీర్చడానికి నేను దేవుణ్ణి కాదు, కానీ ప్రయత్నం అయితే మటుకు చిత్తశుద్ధిగా చేస్తా. మాట ఇచ్చాను అని అంటే ఎంతవరకు అయినా వెళ్ళి ఆ మాట నిలబెట్టుకుంటాను. నేను రేపు భవిష్యత్తులో కూడా నాకు అవకాశం వచ్చింది. మీ అందరూ దీవెనల కోసం అడుగుతున్నాను. నేను మీ అందరు ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెమ్మలందరినీ అడుగుతున్నా. నాకు 3వసారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం ఇచ్చారు. పెద్ద మనసుతో, నిండైన మనసుతో మీ ప్రేమ అభిమానాన్ని చాటమని చెప్పి నేను కోరుకుంటున్నా. మీ దీవెనలు నాకు ఇవ్వండి. కష్టాన్ని మీ దరి చేరకుండా, నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కూడా ఆ కష్టం ఏదైనా నీ ఇంటికి వస్తే, ఆ కష్టాన్ని నాకు వివరిస్తే, ఆ కష్టం నీ ఇంటి ముంగెటకు రాకుండా నేను అడ్డుంటానని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా మాటిస్తున్నాను. నేను నా ప్రయత్నం లోపం లేకుండా చిత్తశుద్ధిగా మీ అందరికీ కూడా నేను సేవ చేస్తాను. ఎందుకనంటే ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నేను ముమ్మడివరం నియోజకవర్గంలో చరిత్రలో ఎక్కువ రోజులు చేసిన ఎమ్మెల్యే నేనే. అంతకుముందు బత్తిన సుబ్బారావు గారు 7 సంవత్సరాలే చేశారు. తర్వాత చెల్లి వివేకానంద గారు 7 సంవత్సరాలు 9 నెలలు ఎంతో చేశారు. నీ అన్నదమ్ముడు 2 సంవత్సరాలు 2 టర్ములు చేశాం, అంటే 10 సంవత్సరాలు చేశాం. మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వమని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ కూడా. నా కోసం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి నా చేతుల మీదుగా నా అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఇవ్వాలని ఒక ఆశతో ఉన్నాను. నేను మీ అందరూ నా ఆశ నెరవేరుస్తారని. రేపు జరిగే ఎన్నికల్లో అనేక మంది వస్తారు, అనేక వాగ్దానాలు చేస్తారు, బూటక హామీలు ఇస్తారు. హామీలన్నీ కూడా మీరు నమ్మద్దని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మంచి చేసిన వ్యక్తికి మీరు రుణం తీర్చుకోవాలి, అంతే కదా. మీ అందరికీ మంచి చేశాడే, పేదవాడికి మంచి చేస్తే గుండెల్లో పెట్టుకుంటానని మిమ్మల్ని అందరినీ కూడా నమ్ముతున్నాడే, అలాంటి వ్యక్తికి మీరు ఏం చేయాలి? రుణం తీర్చుకోవాలి. రుణం అంటే ఏంటి? ఏ రకంగా తీరుస్తారు? మీరు ఓటు వేయడానికి సిద్ధమా అని అడుగుతున్నా నేను. జగన్ గారిని 2వసారి దీవించడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నా. పొన్నాడు సతీష్ అండగా నిలబడడానికి మీరందరూ సిద్ధమేనా? మీ అందరి దగ్గర మీ మనిషిగా, మీ కుటుంబ సభ్యుడిగా మీకు ఏ కష్టం కలగకూడదని చెప్పి ఆ భగవంతుడి కోరుకుంటూ మీ మనిషిగా, మీ కుటుంబ సభ్యుడిగా సెలవు తీసుకున్నా. జై జగన్, జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ సార్. దయచేసి మహిళలందరూ కూడా చిన్న విన్నతి, భోజనాల దగ్గర జనాలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఒక్కసారిగా అక్కడికి వెళ్లకుండా మరి కొంచెంగా లైన్